స్టార్ట్. సో ఓకే, ఈరోజు క్యారో పెడదాం. క్యారో స్టార్ట్ చేద్దాం ఈరోజు. సో ఫస్ట్ క్యారో 2020 ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓన్లీ థియరీ నేర్చుకుందాం. ఓకేనా? క్వశ్చన్స్ అన్ని ఇందులో ఉన్నవే వస్తాయి. అటు తిప్పి ఇటు తిప్పి ఈ క్లాస్ ఏంటి, ఆ క్లాస్ కి ఎలా ఎలా రిపోర్ట్ చేయాలి ఏంటి అని అడుగుతాడు. సో మీకు థియరీ నేర్చుకుంటే 100% క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఆన్సర్ చేసేయగలం. సో ఫస్ట్ క్యారో 2020లో 20 క్లాసెస్ ఉన్నాయి. ఒకప్పుడు 16 క్లాసెస్ ఉండేవి క్యారో పాత క్యారోలో. ఇప్పుడు 20 క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు 20 క్లాసెస్ మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ అప్లికబిలిటీ ఏంటో నేర్చుకుందాం, తర్వాత రిపోర్టింగ్ కూడా నేర్చుకుందాం. ఇక కూర్చో. క్యారో మీకు కూడా మీకు కూడా ఉందిరా. సో ఫస్ట్ క్యారో 2020 ఎవరికి అప్లై అవుతుందో చూద్దాం. ఫస్ట్ క్యారో అంటే మీకు ఏం చెప్పాను నేను? కంపెనీస్ ఆడిటర్స్ రిపోర్ట్ ఇవ్వడం. ఓకేనా? సో మనం ఇప్పుడు క్యారో అసలు ఫస్ట్ ఎవరెవరికి అప్లై అవుతాయి, అసలు ఎవరు ఈ క్యారో రిపోర్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది? ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ద కంపెనీస్ ఇంక్లూడింగ్ ఏ ఫారెన్ కంపెనీ. ఫారెన్ కంపెనీతో సహా ప్రతి కంపెనీకి కూడా క్యారో అప్లికబుల్ అవుతుంది. సరే ఏంటి సార్ ఈ క్యారో అంటే? ఏం లేదు, ఆడిట్ రిపోర్ట్ తయారు చేస్తారు కదా. ఆడిట్ రిపోర్ట్ తో పాటు సెపరేట్ గా క్యారో ఒకటి అటాచ్ చేయాలి. ఇందులో 20 క్లాసెస్ గురించి ఉంటాయి. ఆ క్లాసెస్ గురించి వీటి ఒక రిపోర్ట్ ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా. ఏ కంపెనీస్ కి వీడు ఆడిట్ చేసేటప్పుడు ఇవ్వాలంట? ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ద కంపెనీస్, ప్రతి కంపెనీకి ఇవ్వాలంట, ఇంక్లూడింగ్ ఏ ఫారెన్ కంపెనీ, ఎక్సెప్ట్ ఇప్పుడు కింద చెప్పబోయే కంపెనీ తప్ప. ఈ కింద చెప్పబోయే కంపెనీస్ ఏంటి? బిప్సో అని ఇదేదో షార్ట్ కట్ పెట్టుకున్నారు. బి అంటే ఏంటి చూడండి, బ్యాంకింగ్ కంపెనీస్. అంటే బ్యాంకింగ్ కంపెనీస్ కి క్యారో అప్లై కాదు. ఓకేనా? అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆడిట్ చేసే వాళ్ళు కూడా క్యారో తయారు చేసిన అవసరం ఉందా? లేదు. తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, కానీ అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కాదు. ఇఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కలిపి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉండాలి. అంటే వాళ్ళ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కలిపి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉన్నా, లేకపోతే బారోయింగ్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉండాలి. ఇంకోటి ఏంటి, టర్న్ ఓవర్ రెవెన్యూ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 crores ఉండాలి. ఈ మూడు కండిషన్స్ మీట్ అవ్వాలి. మూడిట్లో ఏదో ఒకటి కాదు, మూడు మీట్ అయితే అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ మళ్ళీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా? క్యారా తయారు చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఏంటంటే పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore. బారోయింగ్స్ అన్ని కలిపి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore. టోటల్ రెవెన్యూ అంటే టర్న్ ఓవర్ ప్రాఫిట్ కాదు, టర్న్ ఓవర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 crores. ఓకేనా? ఈ మూడు కండిషన్స్ మీట్ అయితే వీళ్ళు కూడా క్యారో తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ ఆడిటర్స్ కూడా చేయాల్సిన అవసరం. తర్వాత సెక్షన్ 8 కంపెనీస్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా క్యారో రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆడిటర్స్ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లాస్ట్ ఏంటి, ఓ అంటే ఓపీసీస్ అండ్ స్మాల్ కంపెనీస్. ఇఫ్ దే ఈవెన్ ఇఫ్ ఇట్ ఫాల్స్ అండర్ ఎనీ క్రైటీరియా స్పెసిఫైడ్ ఫర్ ప్రైవేట్ కంపెనీ, అది ప్రైవేట్ కంపెనీ క్రైటీరియా పడినా కూడా అది 1% కంపెనీ కింద రిజిస్టర్ అయింది అనుకోండి, లేదా స్మాల్ కంపెనీ అనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా క్యారీ అప్లై అవుద్దా? అవ్వదు. ఓకేనా కదా? ఇవి మాత్రమే క్యారో నుంచి ఎగ్జంప్షన్ ఉన్న కంపెనీస్. మిగతా అన్ని కంపెనీస్ కూడా ఆడిటర్ చేత ఏం తయారు చేయించుకోవాలి? క్యారో రిపోర్ట్ తయారు చేయించు. సో ఫస్ట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవరికి అంటే అన్ని కంపెనీస్. ఫారెన్ కంపెనీ అయినా కూడా అప్లై అవుతుంటే అప్లై అవుతుంది. ఫారెన్ కంపెనీ అంటే ఏంటి? బయట ఉన్న కంపెనీస్ కాదు. ఫారెన్ కంపెనీ అంటే విచ్ ఇస్ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ ఈస్ హ్యావింగ్ ఏ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా. అంటే మనం లాలో చదువుకున్న ఫారెన్ కంపెనీ డెఫినేషన్. ఓకేనా? సో ఆ ఫారెన్ కంపెనీస్ కూడా అప్లై అవుతాయి, ఎక్సెప్ట్ 5 కంపెనీస్. ఏంటవి? ఫస్ట్ బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత ప్రైవేట్ కంపెనీస్. ఇఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లెస్ దాన్ ఈక్వల్ టు 1 crore అవ్వాలి. టర్న్ ఓవర్ కాదు, బారోయింగ్స్ అయితే లెస్ దాన్ ఈక్వల్ టు 1 crore అవ్వాలి. నెక్స్ట్ టర్న్ ఓవర్ అయితే లెస్ దాన్ ఈక్వల్ టు 10 crores అవ్వాలి. ఓకేనా? తర్వాత సెక్షన్ 8 కంపెనీస్, తర్వాత 1% కంపెనీస్, స్మాల్ కంపెనీస్, వీటికి మాత్రం అప్లై అవ్వవు. ఓకేనా కదా? చెప్పండి. సార్ ఇవన్నీ ఈ టర్న్ ఓవర్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎప్పుడు చెక్ చేయాలి సార్? లాస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజులో మనం ఈ స్టేటస్ అన్ని చెక్ చేస్తాం. ఓకేనా కదా? చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీది రిపోర్ట్ చేయాలా లేదా అనేది దాని స్టేటస్ చెక్ చేసినప్పుడు కూడా ఎప్పుడు చెక్ చేయాలి? ఎప్పుడు చెక్ చేస్తామంటే లాస్ట్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం ఎవరికైనా ఏది ఉంటుంది? 31st March ఉంటుంది. సో 31st March రోజున వాడి స్టేటస్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత లిస్టింగ్ వెళ్ళి పబ్లిక్ కంపెనీ అయిపోయి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. నాకు 31st March రోజుకి ఏముంది అనేది ఇంపార్టెంట్. ఆ రోజు స్టేటస్ బట్టి వాడికి ఎగ్జామ్షన్ ఉంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారింది అనుకుందాం, లిస్టింగ్ వెళ్ళింది. కానీ అది వెళ్ళింది ఎప్పుడు? ఏప్రిల్ వెళ్ళింది అనుకుందాం. కానీ 31st March కి అయితే అదేంటి? ప్రైవేట్ కంపెనీ కదా. సో 31st March కి ఒక ఎగ్జామ్షన్ ఉందంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్షన్ ఉంటుందంటే ఉండదు. ఓకేనా కదా? సో ఇక్కడ జాగ్రత్త చూడండి, బ్యాంక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త చూడండి. నేషనలైజ్డ్ బ్యాంక్ అయినా, షెడ్యూల్ బ్యాంక్ అయినా, రీజనల్ రూరల్ బ్యాంక్ అయినా వాళ్ళకి అప్లై అవుతుందా? అప్లై కాదు. క్యారో అప్లై కాదు. నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ లోకి వెళ్ళిపోయిన బ్యాంక్స్, ఎస్బీఐ ఇలాంటివన్నీ. ఓకేనా? షెడ్యూల్ బ్యాంక్స్ అంతే. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే అదే ఏపీజీబీ ఇలాంటివన్నీ. సో వీటన్నిటికీ క్యారో అప్లై అవుతుందా? అవ్వదండి. ఫారెన్ బ్యాంక్ అయినా క్యారో అప్లై అవుతుందా? అవ్వదండి. కానీ బ్యాంక్ డ్యూరింగ్ ద ఇయర్ కన్వర్టెడ్ ఎన్బిఎఫ్సి,
బ్యాంక్ ఎన్బిఎఫ్సి గా కన్వర్ట్ అయిపోయింది. నేను ఏం చెప్పాను? ఓన్లీ బ్యాంకింగ్ కంపెనీస్ కి అప్లై కాదని చెప్పాను. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కి అప్లై కాదని చెప్పాము మన ఎక్కడ లేదు. సో వాళ్ళకి అప్లై అవుతా లేదా? అవుతుంది. ఎన్బిఎఫ్సి బ్యాంక్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఏదైతే బ్యాంక్ కింద కన్వర్ట్ అయిపోయింది కదా, సో బ్యాంక్ కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అప్లై అవుతుందా? ఇన్సూరెన్స్ కంపెనీస్, జనరల్ ఇన్సూరెన్స్ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ అయినా అప్లై అవుతుందా? ఏంటి జనరల్ ఇన్సూరెన్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కి తేడా? జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే వాళ్ళు ఏంటి, మెడికల్, అదే మెడికల్ గానీ, హెల్త్ గానీ, అదే హెల్త్ గానీ, స్టాక్ ఇన్సూరెన్స్ గానీ, బిల్డింగ్ ఇన్సూరెన్స్ గానీ ఏమైనా చేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనకు తెలిసిందే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లైఫ్ మీద ఇన్సూరెన్స్ చేసేది లైఫ్ ఇన్సూరెన్స్. ఓకేనా? సో వీటి ఎవ్వరికి సింపుల్ గా చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్ డేట్ ఎండింగ్ రోజున వాళ్ళ స్టేటస్ ఒకవేళ అప్లై అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఓకేనా? ఎన్బిఎఫ్సి గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి నాకు ఒక ఎగ్జాంపుల్ లో బ్యాంక్, ఇప్పుడు ఇక అది ఎన్బిఎఫ్సి అవుతుంది. బ్యాంక్ ఎందుకు అవుతుంది? సో ఎన్బిఎఫ్సి అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్. ఓకేనా? సో వీటికి అప్లై అవుతుంది అంటే అప్లై అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి. తర్వాత సార్ క్యారో రిపోర్ట్ తయారు చేయాలి కదా. ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో కూడా తయారు చేయాలంటే క్యారో రిపోర్టింగ్ డస్ నాట్ అప్లై టు కన్సాలిడేటెడ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి కంపెనీ ఉంది, ఒక పిల్ల కంపెనీ ఉంది. దీనిది చెక్ చేసుకోండి, దీని స్టేటస్ దీనిది, దీని స్టేటస్ దీన్ని చెక్ చేసుకోండి. దీనికి రిపోర్ట్ చేయాల్సి వస్తే చేయండి, దీన్ని చేయాల్సి వస్తే చేయండి. అంతేగాని కన్సాలిడేట్ చేస్తాం కదా వీళ్ళందరూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అప్పుడు మళ్ళీ క్యారో రిపోర్టింగ్ అప్లై అవుద్దా? ఓకేనా కదా? క్యారో విల్ బి ఈక్వల్లీ అప్లికబుల్ ఫర్ బ్రాంచెస్. బ్రాంచెస్ కూడా అంతే. బ్రాంచెస్ కైనా సరే క్యారో అప్లై చేయాల్సిందే. ఎవరికైనా సరే కంపెనీ టర్న్ ఓవర్ చూస్తాం మనం, బ్రాంచ్ టర్న్ ఓవర్ చూస్తాం నేను చూడు. బట్ ఇఫ్ ద ప్రైవేట్ కంపెనీ ఈజ్ ఎ హోల్డింగ్ ఆర్ సబ్సిడరీ ఆఫ్ ఎ పబ్లిక్ కంపెనీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ ఆఫ్ బోరింగ్, ఇట్ ఈస్ కవర్డ్ బై క్యారో. ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, ఒక పబ్లిక్ కంపెనీ ఉంది. ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీని హోల్డ్ చేస్తుంది. ఈ పబ్లిక్ కంపెనీ ఖచ్చితంగా క్యారో తయారు చేయాలి, ఎందుకంటే అది పబ్లిక్ కంపెనీ. అవునా కదా చెప్పండి. ఇప్పుడు దీని తాలూకు హోల్డింగ్ కంపెనీ అయింది కాబట్టి ప్రైవేట్ కంపెనీ కూడా ఏం చేయాలంట? క్యారో రిపోర్టింగ్ చేయాలి. రివర్స్ కేస్ కాదు నేను చెప్తుంది. పబ్లిక్ ప్రైవేట్ ని అక్వైర్ చేసింది అనుకోండి, పబ్లిక్ కంపెనీ తల్లి కంపెనీ, ప్రైవేట్ కంపెనీ పిల్ల కంపెనీ. అప్పుడు పబ్లిక్ ఎలాగో తయారు చేస్తుంది, ప్రైవేట్ దాటితే తయారు చేస్తుంది, టర్న్ ఓవర్ లిమిట్స్ దాటకపోతే తయారు చేయదు. కానీ రివర్స్ కేస్, పబ్లిక్ కింద ఉంది, ప్రైవేట్ కంపెనీ పైన ఉంది. అప్పుడు ప్రైవేట్ కంపెనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ఏదైనా సరే అదే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బారోయింగ్స్, పెయిడ్ అప్, ప్రైవేట్ కంపెనీ ఖచ్చితంగా ఏం చేయాలి? క్యారో రిపోర్ట్ తయారు చేయాలి. ఓకేనా కాదా? తర్వాత చూడండి, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఏవేవి కలపాలి, ఏవేవి కలపడతాం డౌట్ వస్తుంది కదా. అదేం చెప్తున్నారు చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ కలుపుతాం, ఓకేనా. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కలుపుతాం, ఓకే. తర్వాత ఆల్ రిజర్వ్స్ కలుపుతాం, ఇన్క్లూడింగ్ రీవాల్యుయేషన్ రిజర్వ్. ఆల్ రిజర్వ్స్ కూడా మనం కలుపుతాం, ఎక్సెప్ట్ పిఎన్, అదే ఎక్సెప్ట్ ఇన్ ద సెన్స్ మైనస్ పిఎన్ఎల్ డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు చెప్పండి? ఎందుకంటే పిఎన్ఎల్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే ఏంటి దాని అర్థం? లాస్ అని అర్థం. క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే ప్రాఫిట్ అని అర్థం, ఓకేనా. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే లాసే కదా. మరి ప్రాఫిట్ ప్లస్ చేసేటప్పుడు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో లాస్ అయితే ఏం చేయాలి? మైనస్ చేయండి. ఓకేనా కదా? ఇట్ ఎక్స్క్లూడ్స్ కాల్స్ ఇన్ ఏరియర్స్. కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటే ఏంటి? మనం షేర్ క్యాపిటల్ 10 రూపీస్ అనుకోండి, 5 రూపీస్ పిలిచాము కాల్ మనీ, అది ఇంకా ఇవ్వలేదు, దాన్ని ఏమంటాం మనం? కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటాం. కాల్స్ ఇన్ ఏరియర్స్ మాత్రం ఇంక్లూడ్ చేయకూడదు, అంటే డబ్బులు వచ్చినవే ఇంక్లూడ్ చేయాలి సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా కదా? తర్వాత అండ్ షేర్ అప్లికేషన్ మనీ. షేర్ అప్లికేషన్ మనీ కూడా ఇంక్లూడ్ చేయకూడదు. ఓకేనా కాదా? అటు స్పెసిఫిక్ గా చెప్పాడు. ఓకేనా? అలాగే టర్న్ ఓవర్ అంటే ఏమేమి సార్? టర్న్ ఓవర్ అంటే ఏం చెప్పాడు చూడండి. సేల్స్, సర్వీసెస్, మిగతా ఏదైనా సరే టర్న్ ఓవర్ లోకి వస్తుంది. అదర్ ఇన్కమ్ లైక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. అదర్ ఇన్కమ్ లైక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఫారెక్స్ గెయిన్, సేల్స్ రిటర్న్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. జాగ్రత్త చూడండి. అంటే సేల్స్, సర్వీసెస్ మాత్రమే టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేస్తాం. ఈ అదర్ ఇన్కమ్, మిస్లీనియస్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఫారెక్స్ ఇన్కమ్, ఇలాంటివన్నీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తామా? చెయ్యము. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? సేల్స్ రిటర్న్ అయినా కూడా ఆబ్వియస్లీ ఏం చేస్తాం? ఎక్స్క్లూడ్ చేస్తామా లేదా? మరి సేల్స్ ఇంక్లూడ్ చేస్తాం, మైనస్ సేల్స్ రిటర్న్ చేస్తాం కదా. అవునా కాదా? బారోయింగ్స్ ఏం చెప్తున్నారు చూడండి. అదే ఇది టర్న్ ఓవర్ గురించి మనం అన్ని లిమిట్స్ లెక్కెడుతున్నాం కదా, ఆ లిమిట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. బారోయింగ్స్ అంటే ఏంటి చూడండి. ఇట్ ఇన్క్లూడ్స్ బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంక్స్ నుంచి తీసుకున్నప్పుడు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దేని నుంచి అయినా తీసుకున్నప్పుడు. ఈవెన్ ఓవర్ డ్రాఫ్ట్స్, బిల్స్ పేయబుల్, ఇంట్రెస్ట్ డ్యూ బట్ నాట్ పెయిడ్, ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయంట. బట్ ఏవి ఎక్స్క్లూడ్ అవుతాయంట? ఇట్ ఎక్స్క్లూడ్స్ పబ్లిక్ డిపాజిట్స్ అండ్ డిబెంచర్స్ అండ్ ఎనీ లోన్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్. పబ్లిక్ డిపాజిట్స్ ఎక్స్క్లూడ్ చేసేయమని చెప్పింది, డిబెంచర్స్ ఎక్స్క్లూడ్ చేసేయమని చెప్పింది. ఇంకా లోన్లు ఏమైనా ఇండివిజువల్స్ నుంచి తీసుకుంటే, ఒక మనిషి నుంచి లోన్ తీసుకుంటే ఆ లోన్స్ ని కూడా ఎక్స్క్లూడ్ చేసేయమని చెప్తుంది. ఓకేనా కాదా? ఈ మూడు మాత్రం ఎక్స్క్లూడ్ చేసేది. ఓకేనా? ఇవి ఈ మూడింటి డెఫినేషన్, ఈ మూడు డెఫినేషన్ చూసుకోవాలి. ఓకేనా కాదా చెప్పండి. సో పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చాలా ఈజీ. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అన్ని రిజర్వ్స్ కలుపుతాం, ఇంక్లూడింగ్ రివాల్యుయేషన్ రిజర్వ్, మైనస్ పిఎన్ఎల్ డెబిట్ బ్యాలెన్స్ ఏం చేస్తాం? మైనస్ చేస్తాం.
ఓకేనా? తర్వాత కావాల్సిన ఏరియాస్ మనీ, షేర్ అప్లికేషన్ మనీ ఇంక్లూడ్ చేయమని చెప్పాం. టర్న్ ఓవర్ లో ఏం చెప్పాం మనం? టర్న్ ఓవర్ అంటే సేల్స్ సర్వీసెస్ అదర్ మిస్లేనియస్ ఇన్కమ్ కలుపుతామా? కలపం. తర్వాత బారోయింగ్స్ అంటే ఏం చెప్పాం మనం? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ తీసుకున్న బారోయింగ్స్. ఎక్స్క్లూడింగ్ ఏంటని చెప్పాము? ఎక్స్క్లూడింగ్ ఏంటో గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ ఇంక్లూడింగ్. ఎక్స్క్లూడింగ్ ఏంటి? పబ్లిక్ డిపాజిట్స్, డిబెంచర్స్, తర్వాత ఇండివిజువల్స్ నుంచి తీసుకున్న లోన్స్. ఓకేనా? మిగతా ఏవైనా సరే ఇంక్లూడ్ చేయమని చెప్పాడు. ఓవర్ క్రాఫ్ట్, బిల్స్ పేబుల్, ఇంట్రెస్ట్ డ్యూ అవన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇక్కడతో మనకి క్యారో తాలూకా ఇంట్రడక్షన్ అదే మనకి ఎవరెవరికి అప్లికబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం 20 క్లాజులు నేర్చుకుంటే అయిపోయింది క్యారో. ఓకేనా? ఒక్కొక్క క్లాజ్ నేర్చుకుందాం. అన్ని క్లాజులు నెంబర్లతో సహా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? ఫస్ట్ క్లాజ్ ఏంటి? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ విషయంలో ఆడిటర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆడిటర్ స్పెషల్ గా క్యారోలో రిపోర్ట్ చేయాల్సిన విషయాలు ఏంటి? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి. అడిక్వసీ ఆఫ్ రికార్డ్స్. వెదర్ కంపెనీ అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేస్తుందా లేదా? అసెట్స్ సంబంధించి, ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి అన్ని రికార్డ్స్ ఇంక్లూడింగ్ క్వాంటిటేటివ్ డీటెయిల్స్ అండ్ సిచ్యువేషన్. అంటే ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలి. చైర్లు ఉన్నాయి, ఎన్ని చైర్లు ఉన్నాయో కూడా క్లియర్ గా మెయింటైన్ చేయాలి. అండ్ సిచ్యువేషన్ కూడా, ఫ్యాన్ ఉంది కానీ ఫ్యాన్ పాడైపోయింది, వాటి గురించి కూడా క్లియర్ గా డీటెయిల్ గా మెయింటైన్ చేయాలి. ఓకేనా? అవన్నీ మెయింటైన్ చేస్తుందా లేదా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఆడిట్. ఓకేనా కదా? వెదర్ ద కంపెనీస్ మెయింటైనింగ్ సేమ్ అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా అన్ని మెయింటైన్ చేస్తుందా లేదా అనేది ఎవరు చూడాలంట? ఆడిటరే చూడాలి. ఓకేనా కదా? మనం జనరల్ గా ఏమనుకుంటాం? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కి ఇంటాంజిబుల్ అసెట్స్ కి సంబంధం ఏమనుకుంటాం, కానీ ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా ఇందులోనే కనిపిస్తాయి. సో మీరు టాంజిబుల్ అసెట్స్ విషయంలో క్లియర్ గా అసెట్స్ రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఏమేమి మెయింటైన్ చేయాలి? క్వాంటిటేటివ్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి, తర్వాత దాని తాలూకు సిచ్యువేషన్ మెయింటైన్ చేయాలి, అన్ని మెయింటైన్ చేయాలి. అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ విషయంలో కూడా అన్ని రికార్డ్స్ క్లియర్ గా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ రికార్డ్స్ గురించి ఒక పాయింట్ ఇప్పుడు. తర్వాత ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫిజికల్ గా వెరిఫికేషన్ ఒకటి చేయాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో. అది కూడా ఎప్పుడు? రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అంటే కానీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 3 years మెన్షన్ చేయాలి. 3 years ఒకసారి. ఇక్కడ జాగ్రత్త. యాన్యువల్ వెరిఫికేషన్ ఇస్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years వెరిఫికేషన్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి? తర్వాత వెదర్ ఈ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏమైనా తేడాగా కనిపించాయి అనుకోండి, అవన్నీ కూడా క్లియర్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏం చేయాలో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఒక అసెట్ కనిపించట్లేదు అంటే పోయినట్టే కదా, దాని గురించి ఏదో ఒకటి రాయాలా లేదా చెప్పండి? పిఎన్ఎల్ లోనే డెబిట్ సెట్ లాస్ లో ఏదో బుక్ చేయాలా లేదా చెప్పండి? పోయింది అసెట్ అని. మరి అది బుక్ చేశారా లేదు? సో రికార్డ్స్ సంబంధించి 2 పాయింట్లు చెప్పాను. ఏంటేం చెప్పాను చెప్పండి? రికార్డ్స్ సంబంధించి అన్ని ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ తాలూకా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఇంక్లూడింగ్ దేర్ క్వాంటిటేటివ్ డీటెయిల్స్ అండ్ సిచ్యువేషన్ కూడా మెయింటైన్ చేయాలి. తర్వాత ఏం చెప్పాం మనం? ఇంటాంజిబుల్ అసెట్స్ తాలూకా అన్ని రికార్డ్స్ కూడా క్లియర్ గా మెయింటైన్ చేయాలని చెప్పి. నెక్స్ట్ ఏం చెప్పాము? ఈ అసెట్స్ అన్ని కూడా ఫిజికల్ వెరిఫికేషన్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చేయడం కుదరకపోయినా అట్లీస్ట్ ఎన్నిసార్లు చేయాలి? 3 years కి ఒకసారి అయినా సరే చేయాలి. తర్వాత ఏం చెప్పాం? ఏవైనా మెటీరియల్ డిస్క్రిపెన్సీస్ దొరికితే ఈ టైంలో ఆ దొరికినవన్నీ ఏం చేయాలి మనం? ప్రాపర్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి? నెక్స్ట్ టైటిల్ డీడ్స్ సంబంధించి అంటే ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ తాలూకా ఓనర్షిప్ ఎవరిది? వెదర్ ద టైటిల్ డీడ్స్ ఆఫ్ ఆల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అదర్ దెన్ ద ప్రాపర్టీస్ విత్ ద కంపెనీ ఇస్ లెస్సీ డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ హెల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. అన్ని కూడా ఎవరి పేరు మీద ఉండాలంట? కంపెనీ పేరు మీద ఉండాలి. అన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కూడా ఎవరి పేరు మీద ఉండాలి? ఆబ్వియస్లీ కంపెనీ పేరు. లీజ్ తీసుకున్న అసెట్ కంపెనీ పేరు మీద ఉంటుందా? ఉండదు. మిగతా అసెట్స్ కంపెనీ పేరు మీద ఉండాలి లేదా? దాని గురించి ఒకవేళ లేదు అనుకోండి, అంటే కంపెనీ పేరు మీద లేకపోతే మనం ఇప్పుడు డీటెయిల్స్ ఏమని ఇవ్వాలంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ, అసలు ఏ ప్రాపర్టీ కంపెనీ పేరు మీద లేదు, గ్రాస్ క్యారింగ్ వాల్యూ అని. అది ఎవరి పేరు మీద ఉంది? కంపెనీ పేరు మీద లేకపోతే ఎవడో ఒకటి పేరు మీద ఉంటుంది కదా, ఎవడి పేరు మీద? వెదర్ ప్రమోటర్, డైరెక్టర్ ఆర్ దే రిలేటివ్ ఆర్ ఎంప్లాయీ. ఆడెవడైనా ఈ కంపెనీ తాలూకు ప్రమోటరా, పోనీ డైరెక్టరా, లేకపోతే వాళ్ళ తాలూకు రిలేటివా, ఆడ ఎంప్లాయీ, చుట్టమా, పట్టమా, ఏదో ఒకటి ఎదుర్కోవాలి లేదా చెప్పండి? పీరియడ్ హెల్డ్ ఇండికేట్ రేంజ్ వేర్ అప్రోప్రియేట్. అంటే ఎంత పీరియడ్ పాటు ఈ అసెట్ మీ దగ్గర ఉంది ఓనర్షిప్ లేకుండా, అది రాయాలి. రీజన్ ఫర్ నాట్ బీయింగ్ హెల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. అసలు ఎందుకు కంపెనీ పేరు మీద లేదు, దాని రీజన్స్ కూడా రాయాలి. ఇవన్నీ క్యారోలో రిపోర్ట్ చేయాల్సిన విధానం. ఓకేనా కదా చెప్పండి? ఆల్సో ఇండికేట్ ఇఫ్ ఇన్ డిస్ప్యూట్. అంటే ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ ఉంది అనుకోండి ఈ అసెట్ విషయంలో, నాది అని నేను కొట్టుకుంటున్నాను, ఆడదని ఆడ కొట్టుకుంటున్నాను, ఇద్దరం కలిసి కోర్టులో కేసు వేసాం. సో కోర్టులో కేసు నడుస్తుంది అసెట్ విషయంలో, దాని గురించి కూడా క్లియర్ గా మెన్షన్. ఓకేనా? తర్వాత చూడండి రీవాల్యుయేషన్ అంటే చూడండి, కంపెనీ ఎప్పటికప్పుడు ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఆర్ఓయు అంటే ఏంటి? రైట్ ఆఫ్ యూజ్ అసెట్. మీరు ఎక్కడ చదువుకుంటారు? ఫైనల్ రైట్ ఆఫ్ యూజ్ అసెట్ లీజెస్ చాప్టర్ లో చదువుకుంటారు. రైట్ ఆఫ్ యూజ్ అసెట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒకటి దగ్గర నుంచి లీజ్ తీసుకున్నాం, అది ఫైనాన్స్ లీజ్ లాగా అనుకోండి.
సింపుల్ గా చెప్పాలి. అలా కాదు, యాక్చువల్ గా ఎఫ్ఆర్ లో మనం నీట్ గా చదువుకుంటాం. అదే 116 లో లీజెస్ లో చదువుకుంటాం. సో రైట్ ఆఫ్ యూజ్ అసెట్ అంటే జనరల్ గా ఒక అసెట్ లీజ్ తీసుకుంటే అది రైట్ ఆఫ్ యూజ్ అసెట్. ఓకేనా? సో దాని ఎందుకంటే దాని యూసేజ్ రైట్స్ అన్ని మనకు ట్రాన్స్ఫర్ అయిపోయి కావాలి. సో ఇంటాంజిబుల్ అసెట్స్ అలాగే ఇవన్నీ కూడా మనం ఏంటి, కంపెనీ రీవాల్యూ చేయాలి. ఓకేనా కాదా? వెదర్ ద రీవాల్యుయేషన్ కరెక్ట్ గా రిజిస్టర్డ్ వాల్యూ చేత చేయించామా లేదా కూడా రోజు చూడాలంట. చేయించిన తర్వాత మీ క్యారీయింగ్ వాల్యూ కన్నా 10% పెరిగిపోయినా 10% తగ్గిపోయినా చాలా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చినట్టేనా కదా రీవాల్యుయేషన్ వల్ల, అవునా కదా? వాటి గురించి క్లియర్ గా డిస్క్లోజ్ చేయాలి. ఓకేనా కాదా? అంటే చిన్న చిన్న చేంజెస్ అనుకో 2% 3% పర్లేదు. 10 కన్నా ఎక్కువ పెరిగినా 10 కన్నా ఎక్కువ తగ్గినా దాని గురించి క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా కాదా? లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, వెదర్ ఎనీ ప్రొసీడింగ్స్ హ్యావ్ బిన్ ఇనిషియేట్ అగేన్స్ట్ ద కంపెనీ ఫర్ హోల్డింగ్ ఎనీ బినామీ ప్రాపర్టీ. మన చేతిలో ఉన్న ప్రాపర్టీస్ లో ఏదో బినామీ ప్రాపర్టీ ఉందని చెప్పి ఎవడైనా నా మీద కేసు వేసాడా? యాజ్ పర్ బినామీ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్స్ యాక్ట్ ప్రకారం నా మీద ఏదైనా కేసు పడిందా? వెదర్ ద స్టే ఇప్పుడు కేసు పడితే దాని గురించి క్లియర్ గా కంపెనీ డిస్క్లోజ్ చేయాలా లేదా చెప్పండి. నోట్స్ టు అకౌంట్స్ లో మా మీద ఒక కేసు పడింది, దానికి ఏదైనా సరే కంపెనీ ప్రతిదీ డిస్క్లోజ్ చేయాలా లేదా నోట్స్ టు అకౌంట్స్ లో కంటింజెంట్ లైబిలిటీలో చూపించాలి. ఎందుకు నా మీద కేసు పడింది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి లైబిలిటీ కాదు, ఎప్పటికైనా లైబిలిటీ అయినా కాదు చెప్పండి, కంటింజెంట్ లైబిలిటీలో చూపించాలి. ఇవన్నీ చూపించిందా లేదు? అయిపోయింది ఆన్సర్. ఒక్క ఫస్ట్ క్లాస్ అంతా అయిపోయింది. ఫస్ట్ క్లాస్ ఏ పెద్ద ఉంటుంది, మిగతావన్నీ చిన్న క్లాస్. సో ఫస్ట్ క్లాస్ ఏంటో చెప్పండి. ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ క్లాస్ లో? ప్రాపర్టీ. ముందు దీనికన్నా నాకు చెప్పండి ఫస్ట్ క్యారీ ఎవరెవరికి అప్లై అవుతుంది అంటే అన్ని కంపెనీస్కి అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ ఫారెన్ కంపెనీస్. ఎవరికి అప్లై కాదు? బ్యాంకింగ్ కంపెనీస్ కి అప్లై కాదు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అప్లై కాదు. ప్రైవేట్ కంపెనీస్ కి ఇఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కలిపి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉండాలి. అందులో ఏమేమి కలుపుతాం ఏమేమి తీసేస్తాం చెప్పండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో అదే పిఎన్ఎల్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటే మైనస్ చేస్తాం, కావాల్సిన ఏరియాస్ షేర్ అప్లికేషన్ మనీ కలపాలి. నెక్స్ట్ ఇంకా 1% కంపెనీ లేదా ప్రైవేట్ కంపెనీ. ఆ ప్రైవేట్ కంపెనీ ఇంకా అవ్వలేదు. ప్రైవేట్ కంపెనీ ఇంకేంటి, బారోయింగ్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎంత ఉండాలి, 1 crore. బారోయింగ్స్ అంటే ఎవరెవరి దగ్గర నుంచి బారోయింగ్స్ కలుపుతాం మేమేమి తీసేస్తాం. బారోయింగ్స్ అంటే అన్ని బారోయింగ్స్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కలుపుతాం. ఆ ఆ ఇండివిజువల్స్ నుంచి తీసుకున్న బారోయింగ్స్ కలపం, ఇంకా డిబెంచర్స్ కలపం, పబ్లిక్ డిపాజిట్స్ కలపం. ఓకేనా కదా? తర్వాత టర్న్ ఓవర్ అయిన రెవెన్యూ ఎంత, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 crores ఉండాలి. టర్న్ ఓవర్ లో సేల్స్ రిటర్న్స్ తీసేస్తాం, ట్యాక్స్ తీసేస్తాం, అదర్ మిస్లీనియస్ ఇన్కమ్ కూడా తీసేస్తాం. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఇంకేంటి, 1% కంపెనీస్, స్మాల్ కంపెనీస్, ఇంకొకటి ఏదో ఉంది సార్, సెక్షన్ 8 కంపెనీస్ కూడా చేస్తాం. ఓకేనా? తర్వాత అది మనం టర్న్ ఓవర్ అప్లికేషన్ ఉంది. ఇవన్నీ ఎప్పుడు చూడాలి, లాస్ట్ బ్యాలెన్స్ డేట్ రోజు చూడాలి. ఓకే, స్టాటస్ కూడా ఎప్పుడు చూడాలి, లాస్ట్ బ్యాలెన్స్ డేట్. సో తర్వాత క్యారో రిపోర్టింగ్ లో ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నాం, ఏంటది, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఫస్ట్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ సంబంధించి రికార్డ్స్ గురించి ఏం చదువుకున్నాం, అన్ని ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ సంబంధించిన రికార్డ్స్ అన్ని క్లియర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదు. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ సంబంధించి అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఈ రికార్డ్స్ లో క్వాంటిటేటివ్ డీటెయిల్స్ ఉండాలి అండ్ ఆల్సో దేర్ సిచ్యువేషన్ కూడా. తర్వాత ఏం చెప్పాం, ఫిజికల్ వెరిఫికేషన్ గురించి ఏం చెప్పాను చెప్పండి. ఇవన్నీ కూడా పీరియాడికల్ గా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years మనం వెరిఫై చేయాలని చెప్పాం. తర్వాత ఈ వెరిఫై చేసేటప్పుడు ఏమైనా మెటీరియల్ డిస్క్రిపెన్సీస్ దొరికితే మనం ఏం చేయాలి, వాటి గురించి క్లియర్ అసెస్మెంట్స్ అని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చేయాలి. ఓకేనా? తర్వాత టైటిల్ డీడీకి సంబంధించి ఏం చెప్పాను చెప్పండి. ఇవన్నీ కూడా ఎవరి పేరు మీద ఉండాలి, అసెట్స్ అన్ని కూడా కంపెనీ పేరు మీద ఉండాలి. కంపెనీ పేరు మీద ఉంటే పర్లేదు, కంపెనీ పేరు మీద లేకపోతే ఏం మెన్షన్ చేయాలి చెప్పండి. ఒక ఫార్మాట్ ఏం చెప్పాను, అసలు ఏంటి అసెట్, ఎవడి పేరు మీద ఉంది, ఎన్ని రోజుల పాటు ఉంది, దాని వాల్యూ ఎంత, మన పేరు మీద ఉండకపోవడానికి రీజన్ ఏంటి. ఇంకా ఇవి కూడా క్లియర్. దాన్ని ఎవడైనా అసలు ఎవరి పేరు మీద ఉంది, ప్రమోటరా, డైరెక్టర్, ఎంప్లాయీ ఎవడంటే క్లియర్ గా చెప్పండి. తర్వాత చెప్పండి, రీవాల్యుయేషన్ గురించి ఏం చెప్పని చెప్పండి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రీవాల్యుయేషన్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటే రీవాల్యుయేషన్ చేసేటప్పుడు ఎవరితో చేయించాలి, రిజిస్టర్డ్ వాల్యూతో చేయించాలి. చేయించిన తర్వాత మెన్షన్ చేయాలి డీటెయిల్స్. ఎప్పుడు మెన్షన్ చేయాలి, 10% కన్నా చేంజెస్ పెరిగినా తగ్గినా మీరు ఏం చేయాలి, వాటి గురించి డీటెయిల్స్ క్లియర్ గా మెన్షన్ చేయాలి. తర్వాత బినామీ ప్రాపర్టీ గురించి ఏం చెప్పని చెప్పండి. బినామీ ప్రాపర్టీ ప్రకారం ఏమైనా కేసు పడిందా కంపెనీ పేరు మీద, కేసు పడితే దాని గురించి కంపెనీ క్లియర్ గా ఏం చేయాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో డిస్క్లోజ్ చేస్తుందా లేదు, ఇవి కూడా చెక్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి చూడండి, ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ చాలా ఈజీ రా, ఇందాక చదువుకుంటే సేమ్ ఉంటుంది చూడండి. ఇన్వెంటరీ సంబంధించి అన్ని ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ఏం చేయాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే ఇక్కడ 3 years అని చెప్పలేదు. ఓకేనా, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్. వీళ్ళకి రెగ్యులర్ ఇంటర్వెల్ అంటే ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్ అనుకోండి, 3 years ఒకసారి చేసినా పర్లేదు. ఇన్వెంటరీ అలా 3 years ఒకసారి చేస్తే ఇంకా అంతే గోవిందే. అందుకే ఏంటి 1 year ఒకసారి చేయాలి, కింద ఇచ్చారు చూడండి. ఓకేనా కదా.
చూడండి. ఓకే. మెయింటైన్ చేశాక ఫిజికల్ వెరిఫికేషన్ లో డిస్క్రిపెన్సీస్ ఏమైనా దొరికాయి అనుకోండి, మీరు ఏం చేయాలి? సేమ్ అక్కడ రాసిన పాయింట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో క్లియర్ గా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకేనా? ఆ డిస్క్రిపెన్సీస్ అంటే అక్కడ మనం ఏం చెప్పలేదు. డిస్క్రిపెన్సీస్ ఉంటే క్లియర్ గా బుక్స్ లో అడ్జస్ట్ చేయాలని చెప్పాం. ఇక్కడ డిస్క్రిపెన్సీ అంటే ఏం చెప్పాడు చూడండి, 10% ఆర్ మోర్ అని చెప్పాడు. అక్కడ 10% ఆర్ మోర్ దేనికి చెప్పాడు? రీవాల్యుయేషన్ సంబంధించి చెప్పాడు పాయింట్. రీవాల్యుయేషన్ చేసేటప్పుడు వాల్యూలో 10% ఆర్ మోర్ చేంజెస్ వస్తాయి. ఇక్కడ ఏంటి? ఫిజికల్ వెరిఫికేషన్ లో 10% ఆర్ మోర్ డిస్క్రిపెన్సీస్ వచ్చాయి. డిస్క్రిపెన్సీ అంటే డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, మీరు ఏం చేయాలి అప్పుడు? క్లియర్ గా వాటి గురించి అండ్ వెదర్ ఎనీ డిస్క్రిపెన్సీ నోటీస్ అయితే క్లియర్ గా, ఇఫ్ సో వెదర్ దే హావ్ బీన్ ప్రాపర్లీ డెల్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో క్లియర్ గా తర్వాత చూడండి, వెదర్ డ్యూరింగ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ద కంపెనీ హాస్ బిన్ శాంక్షన్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5 crores in aggregate from banks and financial institutions on the basis of security of current PPE, whether the quarterly returns of statements filed by the company with such banks are in agreement with books of accounts of the company. అంటే కంపెనీకి ఏదైనా వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇచ్చింది అనుకోండి, బ్యాంక్ కానీ ఎవరైనా కానీ 5 crores కన్నా ఎక్కువ లోన్ ఇచ్చింది అనుకోండి, 5 crores కన్నా ఎక్కువ లోన్ కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ లోన్ వచ్చింది. వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఎలా ఇచ్చింది కంపెనీ? ఏది బేస్ చేసుకొని? కరెంట్ ప్రాపర్టీ అండ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ బేస్ చేసుకొని ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ లోన్ విషయంలో అప్రోప్రియేట్ గా ప్రతి నెల మనం ఏం చేయాలి? క్వార్టర్లీ రిటర్న్స్ అండ్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయాలి కంపెనీ. ఎవరికి? బ్యాంక్స్ కు ఫైల్ చేయాలి. ఎందుకు? బ్యాంక్ కి సెక్యూరిటీ ఉందా లేదా? బ్యాంక్ నమ్మకం లేదు. సెక్యూరిటీ కింద నువ్వు ఇవి తాకట్టు పెట్టావు, వాటి వాల్యూ మారిపోతే ఇప్పుడు స్టాక్ అండ్ రిసీవబుల్స్ ఆడిట్ అని ఒకటి చేస్తారు. ఎందుకని చేస్తారు? బ్యాంకులు చేయిస్తాయి. ఎందుకంటే మీ స్టాక్ ని చూసి, మీ రిసీవబుల్స్ ని చూసి మీకు ఒక అప్పిస్తారు. మీ స్టాక్ రిసీవబుల్స్ ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాయో లేదా నాకు ఎలా తెలుస్తుంది? నేనేమైనా మీ బిజినెస్ చూస్తున్నా? చూడట్లేదు. అప్పుడు ఒక క్వార్టర్లీయో మంత్లీయో ఏదో క్వార్టర్లీ జనరల్ గా చేస్తారు. క్వార్టర్లీ ఒకసారి స్టేట్మెంట్స్ ఫైల్ చేయమని చెప్తారు. క్వార్టర్లీ చేసి సంతకం చేయించుకోవాలి. ఈ స్టేట్మెంట్స్ అన్ని నిజాలేనా కాదా అని ఎవరు చెక్ చేయాలంట? ఈ ఆడిటర్స్. ఎందుకంటే బ్యాంక్ కూడా అన్యాయం అవ్వకూడదు కదా, అందరి రెస్పాన్సిబిలిటీ అందరి గురించి ఆలోచన. సో ఆడిటరే చూస్తాం. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? అయిపోయింది. ఇన్వెంటరీస్ గురించి ఏం పెద్దగా చదువుకుంది ఏం లేదు. ఇన్వెంటరీస్ ఫిజికల్ గా వెరిఫికేషన్ చేయాలి, ప్రాపర్ గా రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయాలి. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఏంటి? అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. తర్వాత డిస్క్రిపెన్సీస్ ఏమైనా దొరికితే అది కూడా మోర్ దాన్ 10% ఆఫ్ ద వాల్యూ అయితే మనం ఏం చేయాలి? ప్రాపర్ గా బుక్స్ లో మనం ఎలా చేయాలో, డీల్ చేసామా అలా చేసామా లేదా. తర్వాత కంపెనీ ఏమైనా వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకుంటే మోర్ దాన్ 5 crores తీసుకుంటే దీన్ని సెక్యూరిటీ కింద పెట్టుకొని అప్పుడు మనం ఏం చేయాలి? అవన్నీ కూడా టైం టు టైం క్వార్టర్లీ స్టేట్మెంట్స్ ఫైల్ చేస్తాం కదా బ్యాంక్స్ కి, అవన్నీ కరెక్టేనా కాదా, అందులో ఏమైనా తేడాలు ఉన్నాయా చూసుకోవాలి. ఓకేనా కాదా? తేడాలు ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి? వాటి డీటెయిల్స్ అన్ని క్లియర్. ఓకేనా? సెకండ్ పాయింట్ ఓకేనా కాదా? సో ఫస్ట్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ చదివా. నెక్స్ట్ ఏంటి? ఇన్వెంటరీ చదివా. థర్డ్ పాయింట్ కదా, ఇన్వెస్ట్మెంట్స్, గ్యారంటీస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇన్వెస్ట్మెంట్స్, గ్యారంటీస్, సెక్యూరిటీస్, లోన్స్ అండ్ అడ్వాన్స్. ఇవన్నీ ఏంటి? కంపెనీ పెట్టిన డబ్బులు చూసుకోండి. కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, కంపెనీ ఎవరికైనా గ్యారంటీ ఇచ్చినా, కంపెనీ ఎవరికైనా సెక్యూరిటీ ఇచ్చినా, కంపెనీ ఎవరికైనా లోన్లు కానీ అడ్వాన్స్లు కానీ ఇచ్చిన. సో చూడండి, వెదర్ డ్యూరింగ్ ద ఇయర్ కంపెనీ హాస్ మేడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎనీ గ్యారంటీ or security or granted any loans or advances in the nature of loans, secured or unsecured. Secured loans అయినా unsecured loans అయినా, గ్యారంటీస్ ఇచ్చినా సెక్యూరిటీస్ ఇచ్చినా అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. సో ఫస్ట్ ఏం చూస్తున్నా చూడండి, వెదర్ డ్యూరింగ్ ద ఇయర్ కంపెనీ హాస్ ప్రొవైడెడ్ లోన్స్ ఆర్ ప్రొవైడెడ్ అడ్వాన్సెస్ ఇన్ ద నేచర్ ఆఫ్ లోన్స్ ఆర్ స్టూడ్ గ్యారంటీస్ ఆర్ ప్రొవైడ్ సెక్యూరిటీస్ టు ఎనీ అదర్ ఎంటిటీ. మీరు ఇంకెవరికైనా ఒక ఎంటిటీ అన్నాడు అంటే అవతల కంపెనీ అవ్వచ్చు, ఎల్ఎల్పి అవ్వచ్చు, ఫర్మ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం కంపెనీ అయితే ఇదంతా ఓకేనా. అవతల వాళ్ళకి ఇస్తే నాట్ అప్లికబుల్ టు కంపెనీస్ హూస్ ప్రిన్సిపల్ బిజినెస్ ఇస్ టు గివ్ లోన్స్. ఇప్పుడు నాది ఎన్బిఎఫ్సి అనుకోండి, ఎన్బిఎఫ్సి అంటే నా మెయిన్ పని ఏంటి? లోన్లు ఇవ్వడం. అవునా కాదా చెప్పండి? లోన్లు ఇవ్వడం కాబట్టి నాలాంటి వాళ్ళకి కాదు ఈ క్లాజ్. నాది లోన్లు ఇచ్చే బిజినెస్ కాదు, నాది ఏదో ఏదో మైక్లు అమ్మే బిజినెస్ అనుకున్నాను. ఓకేనా? సో నేను ఇలాంటి చేయొచ్చు, లోన్లు ఇవ్వడం లాంటి కొత్త కదా నాకు, అవునా కదా? సో నేను ఎవరికైనా లోన్లు ఇచ్చాను, నేను ఎవరికైనా గ్యారంటీ ఇచ్చాను, నేను ఎవరికైనా సెక్యూరిటీ ఇచ్చాను, ఈ మూడు చెక్ చేయాలి. ఓకేనా? చెక్ చేసి ఒకవేళ సో ఇస్తే ఇండికేట్ ద అగ్రిగేట్ అమౌంట్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఎట్ ద బ్యాలెన్స్ షీట్ టు సచ్ లోన్స్, అడ్వాన్సెస్, గ్యారంటీస్, సెక్యూరిటీస్. అంటే ఒకవేళ నిజంగా ఇచ్చుంటే ఇయర్ ఎండింగ్ రోజున ఇంకా ఎంత అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంది. ఇప్పుడు అవతల తీర్చకపోతే, ఇప్పుడు లోన్ ఉంది, నేను అవతలకి ఇచ్చాను, ఇంకా ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో నేను క్లియర్ గా చెప్పాను. గ్యారంటీ ఉంది, నేను అవతలకి ఇచ్చాను, ఆ గ్యారంటీ ఏంటి? ఆడ తీర్చకపోతే నేను ఇస్తాననే కదా గ్యారంటీ, అవునా కదా చెప్పండి? సో వాడు ఇంకా తీర్చకుండా ఎంత ఇచ్చాడు. సెక్యూరిటీ ఉంది, సేమ్ వాడు తీర్చకుండా ఎంత ఇచ్చాడు. ఇవన్నీ కూడా చెక్ చేయాలి. చెక్ చేసి అందులో క్లియర్ గా మీరు ఏం చేయాలంట? సబ్సిడరీస్ కి, జాయింట్ వెంచర్స్ కి, అసోసియేట్స్ ఇచ్చింది ఒకలాగా సెపరేట్ గా చూపించండి. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా సెపరేట్ పార్టీస్ అయితే సెపరేట్ గా చూపించారు. ఎందుకంటే సబ్సిడరీస్ అంటే మన తాలూకు సబ్సిడరీసే, మన తాలూకు జాయింట్ వెంచర్స్, మన తాలూకు అసోసియేట్స్. అసోసియేట్ కి సబ్సిడరీకి తేడా ఏంటి? 50% కన్నా ఎక్కువ ఉంటే సబ్సిడరీ అవుతుంది, 20% టు 50% మధ్యలో ఉంటే అసోసియేట్ అవుతుంది. జాయింట్ వెంచర్ అంటే ఇద్దరు కలిసికట్టుగా చేసుకుందాం. ఓకేనా? సో వీళ్ళకి ఇచ్చిన బ్యాచ్ అంతా ఒక దగ్గర చూపించండి, మిగతా వాళ్ళకి ఇచ్చినవన్నీ లోన్స్ వేరేగా చూపించండి. ఓకేనా కాదా? తర్వాత
తర్వాత లోన్స్, గ్యారంటీ, సెక్యూరిటీస్ ఏవో ఇచ్చారు కదా! వాటి తాలూకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయా లేదా? ఏవైనా ప్రెజుడిషియల్ గా ఉన్నాయా? అంటే మీరు లోన్లు ఇచ్చారు ఎవరికో లోన్ ఇచ్చేటప్పుడు మరి ఆబ్వియస్లీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ బయట మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో అందుకే ఇవ్వాలి లోన్ మీరు. అవునా కాదా? చిన్న చిన్న చేంజెస్ వచ్చినా పర్లేదు. మరీ తక్కువకి లోన్ ఇచ్చేస్తే కంపెనీ ఇంట్రెస్ట్ దెబ్బతీసే విధంగానే మీరు డబ్బులు వాడుతున్నారా లేదా చెప్పండి. సో అలాంటివి ఏమైనా ఉంటే క్లియర్ గా ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ, షేర్ హోల్డర్స్ తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ డబ్బులు మీరు తీసుకెళ్లి లోన్ ఇస్తున్నారు, అది కూడా మార్కెట్ రేట్కి ఇవ్వట్లేదు. అప్పుడు మన షేర్ హోల్డర్స్ తెలియాలా? అందుకే ఇవన్నీ mention. అలాగే మీరు లోన్లు ఇచ్చిన వాటికి క్లియర్ గా షెడ్యూల్ ఆఫ్ రీపేమెంట్ ఉందా లేదా? అంటే ఆ లోన్లు ఎప్పుడు క్లియర్ చేయాలి ఏంటి అనేది క్లియర్ గా ఒక షెడ్యూల్ ఉండాలా లేదా చెప్పండి. ఉండాలి. ప్లస్ ఆ షెడ్యూల్ క్లియర్ గా రెగ్యులర్ గా పాటిస్తున్నారా లేదా? ఎవరు చెక్ చేయాలి? ఆడిటర్. తర్వాత ఇఫ్ అమౌంట్ ఈస్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 90 డేస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అవునా? సో 90 డేస్ కన్నా ఎక్కువ డ్యూ ఉంటే వాటి విషయంలో రీజనబుల్ స్టెప్స్ తీసుకున్నారా లేదా వాటిని రికవర్ చేయడానికి? అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, రికవరీ ఏజెంట్ల చేత తెప్పించడం, ఏదో ఒకటి చేయాలా లేదా చెప్పండి. అవన్నీ చేస్తారా లేదా? తర్వాత వెదర్ లోన్ ఆర్ అడ్వాన్సెస్ విచ్ has fallen due during the year has been renewed or extended or fresh loans granted to settle the overdue existing loans to the same firm. ఇప్పుడు లోన్ తీర్చేయాల్సిన డేట్ వచ్చింది, ఎయిదర్ సెటిల్ అయిపోవాలి లేదా ఆ లోన్ నువ్వు ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేయడం అంటే ఏంటి? ఈ లోన్ నేను ఇంకో 3 సంవత్సరాలు పొడిగిస్తున్నాను, ఏదో ఒకటి చేయాలా లేదా? లేదా ఆ లోన్ ని రెన్యూ చేయాలి. రెన్యూ చేయడం అన్నా ఎక్స్టెండ్ చేయడం అన్నా ఒకటే. అవునా కదా? సో ఏదో ఒకటి జరగాలి ఆ లోన్ విషయంలో. ఏం జరగకుండా అలా ఓవర్ డ్యూగా ఉంచేస్తారా? డ్యూ డేట్ అయిపోయిన తర్వాత కూడా ఉంచకూడదు కదా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా? తర్వాత specify the aggregate of such dues renewed or extended or settled by the fresh loans and the percentage of aggregate to the total loans in the nature of loans granted due to it. In total loans లో ఇలాంటి ఎన్ని టోటల్ లోన్స్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద లోన్స్ రెన్యువల్ జరుగుతున్నాయి? ఇది కూడా ఎవరు క్లియర్ గా మెన్షన్ చేయాలి? ఆడిటర్ క్లియర్ గా mention. ఓకేనా కదా చెప్పండి. తర్వాత చూడండి, వెదర్ ద కంపెనీ హెస్ గ్రాంటెడ్ ఎనీ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఇన్ ద నేచర్ ఐదర్ రీపేబుల్ ఆన్ డిమాండ్ వితౌట్ స్పెసిఫిక్ ఎనీ టర్మ్స్ ఆఫ్ ఇట్. డిమాండ్ లోన్స్ ఏమైనా ఇచ్చిందా కంపెనీ? డిమాండ్ లోన్స్ అంటే ఏంటి? టైం పీరియడ్ ఏం చెప్పం, నీకు లోన్ ఇస్తాం, ఎప్పుడు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేయాలని చెప్తే ఇచ్చేయాలి. సో అలాంటివి ఏమైనా ఉంటే టోటల్ లోన్స్ లో ఎంత పర్సెంటేజ్ లోన్స్ అలాంటివి ఉన్నాయి? ఓకేనా కదా? అలాగే ఇలాంటి లోన్స్ ఏమైనా ప్రమోటర్స్ కి ఇచ్చినా రిలేటెడ్ పార్టీస్ కి ఇచ్చినా క్లియర్ గా స్పెసిఫై చేయాలి. ఓకేనా కాదా? అయిపోయింది. ఒకసారి థర్డ్ క్లాస్ చదువుతాం. థర్డ్ క్లాస్ కొంచెం పెద్దది. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏ ఇన్వెస్ట్మెంట్స్? ఎవరికైనా గ్యారంటీ ఇవ్వడం కానీ, ఎవరికైనా సెక్యూరిటీ ఇవ్వడం కానీ, ఎవరికైనా లోన్స్ అండ్ అడ్వాన్స్ ఇవ్వడం కానీ. ఫస్ట్ కంపెనీ ఎవరికైనా ఈ ఇయర్ మొత్తంలో ఏదైనా ఎంటిటీ లోన్లు కానీ, గ్యారంటీ కానీ, సెక్యూరిటీ కానీ ఇచ్చిందా? వాటి గురించి క్లియర్ గా డిస్క్లోజ్ చేసిందా లేదు? తర్వాత ఈ ఇది ఎవరికి అప్లై అవ్వదు ఈ క్లాజ్? మన మెయిన్ అదే లోన్లు ఇచ్చే బిజినెస్ అనుకుంటే వాళ్ళకి అప్లై కాదు. బ్యాంక్ అని ఎందుకు చెప్పట్లేదు అంటే బ్యాంక్ అసలు యారో అప్లై కాదు కదా. అవునా కాదా? ఇప్పుడు ఈ లోన్స్ ఏవైతే ఇచ్చామో ఇవి ఇయర్ ఎండింగ్ కి ఎంత అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, ఆ అవుట్ స్టాండింగ్ ఉన్న వాటిలో సబ్సిడరీస్ కి, జాయింట్ వెంచర్స్ కి, అసోసియేట్స్ కి ఇచ్చిన సెపరేట్ గా చూపించండి. మిగతా వాళ్ళందరికీ సెపరేట్ గా చూపించండి. ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు అన్ని లోన్స్ కూడా ప్రెజుడిషియల్ గా ఉండొచ్చా ఉండకూడదు? అంటే జెన్యున్ టర్మ్స్ తో ఇవ్వాలి లోన్. ఈ లోన్ కి తీసుకోవాల్సిన సెక్యూరిటీ కానీ అన్ని జెన్యున్ గా ఉండాలి. తర్వాత లోన్ విషయంలో షెడ్యూల్ కూడా క్లియర్ గా ఉండాలి లేదా చెప్పండి. రీపేమెంట్ షెడ్యూల్ క్లియర్ గా ఉండాలి. రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం రెగ్యులర్ గా పే చేస్తారా? ఏదైనా ఒక అమౌంట్ 90 డేస్ కన్నా ఎక్కువ ఓవర్ డ్యూ ఉండిపోతే దాని విషయంలో తీసుకోవాల్సిన రీజనబుల్ స్టెప్స్ తీసుకున్నారా లేదు? తర్వాత లోన్ ఏదైనా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? లోన్ ఏదైనా ఫారెన్ డ్యూ, అదే లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ డ్యూ అయినప్పుడు ఏదైనా సెటిల్ అయిపోవాలి, లేకపోతే ఏం జరగాలి? దానికి రెన్యువల్, ఎక్స్టెన్షన్ ఏదో ఒకటి జరగాలి. జరిగితే అవన్నీ జెన్యున్ టర్మ్స్ లోనే జరిగాయి లేదా? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద లోన్స్ రెన్యువల్ గానీ ఎక్స్టెన్షన్ గానీ జరిగాయి చెప్పండి. తర్వాత లోన్లు ఇచ్చేటప్పుడు మీకు ఏం చెప్పాను? రీపేబుల్ ఆన్ డిమాండ్ అంటే డిమాండ్ లోన్స్ ఏమైనా ఇస్తే లేదా టైం పీరియడ్ చెప్పకుండా ఏదైనా లోన్స్ ఇస్తే వాటి గురించి క్లియర్ గా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. టోటల్ లోన్స్ లో ఇలాంటి లోన్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి క్లియర్ గా స్పెసిఫై చేయాలి. ఓకేనా కదా? ఇలాంటి లోన్స్ ప్రమోటర్స్ కి, డైరెక్టర్స్ కి ఎవరికైనా ఇచ్చారా చెప్పాలి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఆల్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ కి వెళ్ళొచ్చా? ఫోర్త్ క్లాస్ ఏంటి చూడండి. ఫోర్త్ క్లాస్ ఏంటి? కంప్లైంట్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 185 అండ్ 186. ఇది ఏంటో చూద్దాం. ఇదేమంటాడు? లోన్స్ గానీ, ఇన్వెస్ట్మెంట్స్ గానీ, గ్యారంటీస్ గానీ, సెక్యూరిటీస్ గానీ మీరు ఏదో ఒకటి ఇస్తే ఇందాకలాగా చదువుకున్నట్టు ఏమైనా ఇస్తే 185, 186 సెక్షన్స్ క్లియర్ గా పాటించాలి. పాటించకపోతే డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పాడు. ముందు 185, 186 సెక్షన్ ఏంటో చెప్పాలి కదా. అవునా కదా చెప్పండి. 185, 186 సెక్షన్ లో 185 లో ఏం చెప్పాడు, 186 లో ఏం చెప్పాడు? అయిపోయింది ఇది ఈ క్లాస్ అంతే. 185 లో ఏం చెప్పాడంటే లోన్ కంపెనీ ఎవరికైనా సరే, కంపెనీ ఎప్పుడైనా సరే లోన్ గానీ, గ్యారంటీ గానీ, సెక్యూరిటీ గానీ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ, డైరెక్టర్స్ ఆఫ్ ఏ హోల్డింగ్ కంపెనీ, డైరెక్టర్స్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ లేదా హోల్డింగ్ కంపెనీ ఆఫ్ సచ్ లెండింగ్ కంపెనీ, అదే డైరెక్టర్స్ అది సింపుల్ చెప్పండి. మన మన కంపెనీ తాలూకు హోల్డింగ్ కంపెనీ తాలూకు డైరెక్టర్స్ కి లేదా రిలేటివ్స్ కి, పార్ట్నర్స్ కి, ఫర్మ్స్ కి,
రిలేటివ్ ఆఫ్ సచ్ డైరెక్టర్ ఇన్ విచ్ ద రిలేటివ్ ఇస్ అ పార్ట్నర్, ఇలాంటి వాళ్ళు ఎవరికి కూడా కంపెనీ లోన్ గాని గ్యారంటీ గాని సెక్యూరిటీ గాని ఇవ్వకూడదు. ఇస్తే కంపెనీస్ యాక్ట్ ఒప్పుకోదు. 185 సెక్షన్ ప్రకారం మనం చదువు. ఓకేనా? ఏం చెప్తుంది కంపెనీస్ 185 సెక్షన్ ఏం చెప్తుంది? కంపెనీ కెనాట్ గివ్ లోన్స్ ఆర్ గ్యారంటీస్ ఆర్ సెక్యూరిటీస్ టు డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ గాని, హోల్డింగ్ కంపెనీల డైరెక్టర్స్ గాని, రిలేటివ్స్ గాని, పార్ట్నర్స్ గాని, లేదా డైరెక్టర్ తాలూకా ఫర్మ్స్ గాని, లేదా రిలేటివ్ తాలూకా ఫర్మ్స్ గాని, ఇవేవైనా సరే అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా మనం లోన్లు? ఇవ్వకూడదు. ఓకేనా కాదా? కాదు. అలాగే 186 ఏం చెప్తుంది చూడండి. కంపెనీ ఇచ్చే లోన్లు, గ్యారంటీలు, సెక్యూరిటీలు, ఇన్వెస్ట్మెంట్లు అన్ని కలిపి పాస్ట్ అమౌంట్ ప్లస్ కొత్తగా ఇద్దాం అనుకుంటున్న అమౌంట్, ప్రపోజ్డ్ అమౌంట్ కలిపి ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 60% ఆఫ్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్. ఈ మూడు కలిపి సెక్యూరిటీస్, షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏంటి? జనరల్ రిజర్వ్, P&L అవన్నీ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం, ఈ మూడు కలిపితే ఎంత వస్తుందో అందులో 60% లెక్కెట్టండి. దానికన్నా ఎక్కువ నువ్వు లోన్లు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. అదే లోన్లు ఇవ్వడం కానీ, అడ్వాన్స్ గ్యారంటీ కానీ, సెక్యూరిటీ కానీ అన్ని కలిపి ఇవ్వచ్చా? పాస్ట్ అమౌంట్ నువ్వు ఇచ్చిన వరకు ఇప్పటి వరకు ఇచ్చిన అమౌంట్ క్లియర్ అవ్వకుండా ప్లస్ కొత్తగా ఇంకా ఇద్దాం అనుకుంటున్న అమౌంట్ కలిపి దాటొచ్చా లిమిట్? దాటితే ఏం చేయాలి? దాటితే ఆబ్వియస్లీ కొత్త లోన్ ఇవ్వకుండా ఆపేయాలి అంతే. ఓకేనా కదా చెప్పండి. తర్వాత అలాగే 60% ఆఫ్ షేర్ క్యాపిటల్ ఫ్రీ రిజర్వ్స్ ఆర్ సెక్యూరిటీస్ ప్రీమియం ఆర్ 100% ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ 100 కోట్లు, ఓకేనా? ఫ్రీ రిజర్వ్స్ 50 కోట్లు, సెక్యూరిటీస్ ప్రీమియం 50 కోట్లు. మీరు ఎలా లెక్కెట్టాలి? 100 ప్లస్ 50 ప్లస్ 50 ఎంత? 200. 200 లో 60% ఎంత? 120. ఆర్ 100% ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం అంటే 50 ప్లస్ 50 ఎంత? 100 crores. 120 ఆర్ 100 విచ్ ఎవర్ ఇస్ హైయర్ ఎంత? 120. సో 120కి మించి మీరు ఇచ్చిన లోన్స్ ప్లస్ ఇవ్వాలనుకుంటున్న లోన్స్ దాటకూడదు. ఓకేనా? అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను 90 crores ఇచ్చాను అనుకో, ఫ్యూచర్ లో నేను మహా అయితే ఎంత ఇవ్వగలను? 10, 120 వరకు అది నాకు ఛాన్స్ ఉంది. అంటే ఎంత ఇవ్వగలను? 30 ఇవ్వగలను. 30కి మించి ఇవ్వచ్చా? నేను ఇవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా 40 ఇద్దాం అనుకుంటాను, ఇవ్వచ్చా? 30 ఇద్దాం అనుకుంటాను, ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? అయిపోయింది సెక్షన్. ఏం చెప్తుంది ఈ సెక్షన్ చెప్పండి. ఫస్ట్ మనం ఏం మాట్లాడతాం? లోన్స్ కానీ, గ్యారంటీస్ కానీ, సెక్యూరిటీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసేటప్పుడు 185, 186 సెక్షన్ పాటిస్తున్నారా లేదా? పాటించకపోతే డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇవ్వాలి. 185, 186 సెక్షన్ ఏం చెప్పాం? 185 లో డైరెక్టర్స్ కానీ, రిలేటెడ్ పార్టీస్ కానీ, పార్ట్నర్స్ కానీ, డైరెక్టర్ ఏదైనా ఫర్మ్ లో పార్ట్నర్ అయితే ఆ ఫర్మ్ కానీ, లేకపోతే రిలేటివ్ ఏదైనా ఫర్మ్ లో పార్ట్నర్ అయితే ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, హోల్డింగ్ కంపెనీ తాలూకు డైరెక్టర్స్ కానీ, లేకపోతే మన కంపెనీ తాలూకు డైరెక్టర్స్ కానీ సరే మీరు ఇవ్వచ్చా లోన్లు డైరెక్ట్ గా? తర్వాత ఏం చెప్పాను? నెక్స్ట్ 186 ఏం చెప్పింది? మీరు ఇచ్చే లోన్స్ కానీ ఫాస్ట్ వి ప్లస్ ప్రపోజ్డ్ వి కలిపి ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు? 60% ఆఫ్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం ఆర్ 100% ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. దానికన్నా ఎక్కువ ఉండొచ్చా? ఓకేనా కాదా? 4 అయిపోయి. 4 ఏమేమి చెప్పాను చెప్పండి ఒకసారి. సైడ్ హెడ్డింగ్స్ చెప్పండి. ఫస్ట్ దాంట్లో మనం దేని గురించి మాట్లాడాం? ఫిక్స్డ్ అసెట్స్ గురించి మాట్లాడాం. అదే ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంటే పి. ఫస్ట్ మనం మాట్లాడేది పి. నెక్స్ట్ ఏం మాట్లాడాం మనం? ఇన్వెంటరీస్ ఐ. థర్డ్ ఏం మాట్లాడాం మనం? ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, గ్యారంటీస్ అంటే ఐ. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో ఏం మాట్లాడాం మనం? సెక్షన్ 185, 186 గురించి మాట్లాడాం. సో కంప్లైంట్స్ గురించి కాబట్టి సి అని పెట్టుకున్నాం ప్రస్తుతానికి. చూద్దాం లాస్ట్ లో షార్ట్ కట్ ఏదైనా ఉందేమో ఆలోచించుకో. తర్వాత ఏం చెప్పండి? ఫిఫ్త్ క్లాస్ ఏంటి? పబ్లిక్ డిపాజిట్స్. పబ్లిక్ డిపాజిట్స్ ఏవైనా కంపెనీ యాక్సెప్ట్ చేసింది అనుకోండి. పబ్లిక్ డిపాజిట్ అంటే జనాల దగ్గర నుంచి డిపాజిట్స్ ఇచ్చి మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అంతే. ఓకేనా? డిబెంచర్స్ లాగానే. వెదర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 73 to 76 ఆర్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ పబ్లిక్ డిపాజిట్ సంబంధించినవన్నీ కంప్లై అయ్యారా లేదు? పబ్లిక్ డిపాజిట్ సంబంధించి 73 నుంచి 76 సెక్షన్ వరకు కొన్ని ప్రొవిజన్స్ చెప్పాడు కంపెనీస్ యాక్ట్ లో. పబ్లిక్ డిపాజిట్ ఇచ్చేటప్పుడు ఏవేవి పాటించాలి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా పాటించారా లేదా? పాటించకపోతే ఏవేవి పాటించలేదో క్లియర్ గా చెప్పాలి. ఓకేనా కాదా చెప్పండి. అలాగే జాగ్రత్తగా చూడండి. మన మీద ఏమైనా కంపెనీ లా బోర్డ్ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ చేశారు. ఓకేనా? అదే ఎన్సిఎల్టీ కానీ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే కోర్టు కానీ ఇంకేదైనా ట్రిబ్యునల్ కానీ మన మీద ఏమైనా ఆర్డర్స్ పాస్ చేసిందా పబ్లిక్ డిపాజిట్స్ విషయంలో? అంటే మీరు ఇవ్వకూడదు, మీరు యాక్సెప్ట్ చేయకూడదు అలాంటివి ఏమైనా చెప్పిందా? చెప్తే మీరు ఆర్డర్స్ అన్ని పాటించారా లేదు? ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఇవి క్లియర్ గా మీరు మెన్షన్ చేయాలి పబ్లిక్ డిపాజిట్స్ విషయంలో. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటో చూడండి. కాస్ట్ రికార్డ్స్. కాస్టింగ్ సంబంధించి కాస్ట్ రికార్డ్స్ గురించి 148 సెక్షన్ చెప్తుంది. అవునా కదా కంపెనీస్ యాక్ట్ లో. సో కాస్ట్ రికార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఎవరెవరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీకు గుర్తుంటే
కాస్ట్ రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేయాలో మీకు ఉంటది కదా ఇంటర్వ్యూ. అదే కొన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. రెగ్యులేటెడ్ సెక్టార్స్ లో ఎవరెవరు మెయింటైన్ చేయాలి, నాన్ రెగ్యులేటెడ్ సెక్టార్స్ లో ఎవరెవరు మెయింటైన్ చేయాలి అని ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో పడే వాళ్ళందరూ ఏం చేయాలి, ఖచ్చితంగా కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఓకే. సో కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన ప్రతి ఒడు ఏం చేశాడో లేదా, కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేశాడో లేదా చూసుకోవాలి. ఓకేనా కాదా చెప్పండి. అలా రిపోర్టింగ్ ఇస్ ఓన్లీ రిగార్డింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్ సంబంధించిందే. కాస్ట్ ఆడిట్ కి సంబంధించి ఇక్కడ ఏమి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన మెయింటైన్ చేశాడా లేదా అనేది మీరు రిపోర్ట్ చేయండి. కాస్ట్ ఆడిట్ చేయాల్సిన చేశాడా లేదా మనకు అనవసరం. మనం కాస్ట్ రికార్డ్స్ గురించి మాత్రం ఈ క్లాస్ లో మెయింటైన్ చేయాలి, మెన్షన్ చేయాలి. ఓకేనా కదా. జాగ్రత్త చూడండి. కాస్ట్ రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేయాలంటే మోర్ దాన్ 35 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. యాక్చువల్ గా అయితే ఇంకా చాలా లిమిట్స్ ఉంటాయి ఇంటర్నల్ గా, కొన్ని కంపెనీస్ కి లిమిట్స్, ఈఓయూలకి వాళ్ళకి సెపరేట్ లిమిట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఫైనల్ వాళ్ళకి అయితే అవి అవసరం లేదు. ఇంటర్నల్ మాత్రం కాస్ట్ రికార్డ్స్ మీరు చూసుకోవాలి. ఓకేనా. సో ప్రతి కంపెనీ కూడా 35 crores దాటితే ఖచ్చితంగా ఏం చేయాలి, కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాల్సిన ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తారా లేదు. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఎక్స్క్లూడెడ్. కొంతమందికి ఎక్స్క్లూజన్ ఇచ్చింది మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. తర్వాత ఫారెన్ కంపెనీ బ్రాంచెస్ ఆఫ్ ఫారెన్ కంపెనీ కవర్డ్ బై దిస్ యాక్ట్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ 140. సో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ అయితే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఫారెన్ కంపెనీస్ కి మామూలు కంపెనీస్ కాస్ట్ రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవన్నీ క్లాస్ మెయింటైన్ చేయాలి, మెన్షన్ చేయాలి వాళ్ళ ఆర్డర్. ఓకేనా కదా చెప్పండి. కాస్ట్ రికార్డ్ సంబంధించి పెద్దగా చదివింది ఏం లేదు. లాస్ట్ 3 క్లాసెస్ అయితే మనం పెద్దగా చదివింది ఏం లేదు. ఏది 4, 5, 6 ఫోర్త్ సెక్షన్ లో మనం 185, 186 సెక్షన్ పాటించాలా లేదా, పాటించకపోతే డీటెయిల్స్ ఇవ్వండి. ఫిఫ్త్ సెక్షన్ లో మనం ఏం చెప్పాము, పబ్లిక్ డిపాజిట్స్ ఏమైనా యాక్సెప్ట్ చేసేటప్పుడు అన్ని రెగ్యులేషన్స్ ప్రకారం 73 to 76 సెక్షన్స్ ప్రకారం జరిగిందా లేదా పబ్లిక్ డిపాజిట్స్ యాక్సెప్టెన్స్ అంతా. జరగకపోతే డీటెయిల్స్ మెన్షన్ చేయండి, ఏవే కాంట్రిబ్యూట్ చేస్తారు. ఏదైనా ట్రిబ్యునల్ కానీ, ఎన్సీఎల్టీ కానీ, కోర్టు కానీ, ఆర్బీఐ కానీ మన మీద ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ పాటించారా లేదా. తర్వాత కాస్ట్ రికార్డ్ సంబంధించి ఏం చెప్పాం, కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన ప్రతి వాళ్ళు కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారా లేదా. కాస్ట్ ఆడిట్ కి సంబంధించి ఇక్కడ మనకు సంబంధం లేదు. తర్వాత కాస్ట్ రికార్డ్స్ జనరల్ గా ఎవరు మెయింటైన్ చేయాలంటే 35 crores టర్న్ ఓవర్ దాటిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఏం చేయాలి, కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానీ, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వదిలేశారు. తర్వాత ఫారిన్ కంపెనీస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకేనా కదా చెప్పండి. 7th పాయింట్ ఏంటో చూడండి. 7th పాయింట్ స్టాట్యుటరీ డ్యూస్. స్టాట్యుటరీ డ్యూస్ అంటే ఏంటి, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు ఇలాంటివన్నీ. సో కంపెనీ రెగ్యులర్ గా పే చేసేస్తుందా లేదా స్టాట్యుటరీ డ్యూస్ అంటే జిఎస్టీలు, పిఎఫ్లు, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ వేయాల్సిన డబ్బులు, ఈఎస్ఐలు, వెల్త్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, అన్ని రకాల ట్యాక్స్ అన్ని కూడా కరెక్ట్ గా టైం కట్టాలా లేదా చెప్పండి. కట్టాలి. ఆల్సో ఎనీ ఏరియర్స్ ఫర్ మోర్ దాన్ 6 months from the balance sheet date, from the date with as on balance sheet date, as on 31st March, from the date on which they become payable. జాగ్రత్త చూడండి. అది ఎప్పుడైతే పే చేయాలో అక్కడ నుంచి 6 months అయిపోవాలి. ఎక్కడ దగ్గర, బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిబ్రవరిలో పే చేయాలి. ఓకేనా, ఫిబ్రవరి ఎండింగ్ పే చేయాలి. ఇప్పుడు నేను క్యారోలో రిపోర్ట్ ఎప్పుడు తయారు చేస్తాను, ఆడిట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో నేను ఫిబ్రవరిలో కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనుకుంటున్నాను నేను నవంబర్ లో పే చేయాలి. క్యారోలో రిపోర్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ లో తయారు చేస్తాను. జూన్ లో రిపోర్ట్ తయారు చేస్తాను. 30th నవంబర్ నుంచి 30th జూన్ వరకు చూడకూడదు. 30th నవంబర్ నుంచి 31st మార్చ్ కి 6 months అయిపోవాలి. అయిపోయిందా. అవ్వలేదు. అవ్వలేదు కాబట్టి ఇది 6 months కన్నా ఎక్కువ ఉన్న డ్యూసా, తక్కువ ఉన్న డ్యూసా, తక్కువ ఉన్న డ్యూసే. సో దీని గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. నేను ఏం చెప్తున్నానంటే ఏ రోజైతే డ్యూ అయిందో అక్కడ నుంచి బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి 6 months దాటేయాలి. అంటే 6 months కన్నా ఎక్కువ అయిపోయి ఉండదు ఇంకా కట్టకుండా. అలాంటి వాళ్ళ గురించే స్పెషల్ గా మెన్షన్ చేస్తాను. ఓకేనా కదా చెప్పండి. ఈ రోజుకి 6 months అయిపోయింది కదా సార్ అంటే మనకు అనవసరం. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజుకి మనం క్యారో అంటేనే యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు పొజిషన్. సో ఆ రోజుకి ఎలా ఉందని చెప్పాలి. ఓకేనా కదా చెప్పండి. అది అయిపోయింది. ఏం చెప్పండి. స్ట్రాటజీ రివ్యూస్ సంబంధించి కొంచెం కింద స్ట్రాటజీ రివ్యూస్ కూడా ఇచ్చాడు. స్ట్రాటజీ రివ్యూస్ కొంచెం కట్ చేసాం, చెప్పడం మర్చిపో. ఫస్ట్ స్ట్రాటజీ రివ్యూస్ సంబంధించి ఏం చెప్పాడు, కంపెనీ రెగ్యులర్ గా డిపాజిట్ చేస్తుందా లేదా స్ట్రాటజీ రివ్యూస్ అన్ని. ఓకేనా కదా, అన్ని రకాల పేర్లని చెప్తుంది. తర్వాత 6 months కన్నా ఎక్కువ యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్ కి ఏరియర్స్ ఏమైనా ఉన్నాయా వాటి గురించి క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ కొంచెం డీటెయిల్స్ ఇచ్చాడు. టీడీఎస్ లు, మున్సిపల్ ట్యాక్స్ లు, ప్రాపర్టీ ట్యాక్స్ లు ఎవరికి కట్టాలి, స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ కట్టాలి. ఓకేనా. ఏంటిది, రిపోర్టింగ్ అండర్ దిస్ క్లాస్ is applicable and regular payments are made to regulator. మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్. యాక్చువల్ గా టీడీఎస్ అయితే ఎవరికి కడతారు, టీడీఎస్ అంటే మనం కట్టేది ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్ కడతారు. ఓకేనా. మున్సిపల్ ట్యాక్సెస్, ప్రొఫెషనల్ ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఎవరికి కడతారు, స్టేట్ గవర్నమెంట్ కడతారు. టర్న్ ఓవర్ ఫీజులు, సెబీ, స్టాంప్ డ్యూటీస్ ఇలాంటివన్నీ ఎవరు కడతారు, అప్రోప్రియేట్ అథారిటీస్ అని చెప్పారు. బోనస్లు, గ్రాట్యుటీలు ఇలాంటివి కాంట్రాక్చువల్ లయబిలిటీ నాట్ డ్యూ అండర్ స్టాట్యూట్. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ బోనస్ ఇస్తాము, గ్రాట్యుటీ ఇస్తామని మీరు ఒప్పుకున్నారు అనుకోండి, అది కాంట్రాక్చువల్ లయబిలిటీ అవుతుంది. స్టాట్యూటరీ లయబిలిటీ. బోనస్ ఇవ్వాలని ఎవడని చెప్పాడు, ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలని.
అలాంటి వేరు. బోనస్ ఇచ్చేటప్పుడు ఎలాంటివి పాటించాలి అది వేరు. బోనస్ ఇవ్వాలి పక్కాగా అని ఎవరైనా చెప్పారా? లేదు కాబట్టి స్టాట్యూటరీ లయబిలిటీ అవుద్దా? పీఎఫ్ మాత్రం పీఎఫ్ ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా డిపాజిట్ చేయాలని పీఎఫ్ యాక్ట్ చెప్తుందా లేదా? సో ఇట్ ఇస్ పెయిడ్ టు కంప్లీట్ పీఎఫ్ అండ్ అప్రూవ్. అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు కడతాం? ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కడతాం. ఓకేనా? కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ గుడ్స్ కెప్ట్ ఎట్ బాండెడ్ వేర్ హౌస్. ఓకే, ఇది అంటే వేర్ హౌస్ లో పెట్టారు. వేరే రోజులో ఎందుకు పెడతారు ఎవరైనా గూడ్స్ తీసుకెళ్ళి? ప్రస్తుతానికి కట్టలేకపోతున్నా, ఫ్యూచర్ లో కడతారు. సో డ్యూ అయినట్ట? కాదు, అది డ్యూ అయినట్టు కాదు. అలాంటప్పుడు మనం అదేమైనా డ్యూ ఉన్నది 6 months కన్నా ఎక్కువ అని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. తర్వాత ఇంట్రెస్ట్ అండ్ రెంట్ ఓవర్ గూడ్స్ కెప్ట్ ఎట్ బాండెడ్ వేర్ హౌస్. బాండెడ్ వేర్ హౌస్ లో పెట్టాలంటే మరి దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఎందుకంటే 90 days కన్నా ఎక్కువ పెడితే వేర్ హౌస్ లో మనం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకేనా? అలాగే లేకపోతే రెంట్లు కట్టాలి. అవునా కదా? ఇవన్నీ ఏమవుతాయంట? స్టాట్యూటరీ డ్యూస్ అన్నట్టు. ఎలక్ట్రిసిటీ బిల్ స్టాట్యూటరీ డ్యూ కాదు. ఓకేనా? కస్టమ్స్ గవర్నమెంట్ కట్టేది స్టాట్యూటరీ డ్యూ అని. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? సో ఇందులో స్టాట్యూటరీ డ్యూస్ ఏవి, స్టాట్యూటరీ డ్యూస్ కానివేవి ఎప్పుడెప్పుడు అనేది జస్ట్ ఎగ్జాంపుల్స్ లా చెప్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఎగ్జామ్ లో ఏమైనా ఇలాంటి స్పెసిఫిక్ క్వశ్చన్ ఇచ్చి మనకు అడిగాడు అనుకోండి, మనం అప్పుడు స్టాట్యూటరీ డ్యూ కాదు, అందుకని దీనికి సంబంధం లేదు ఈ క్లాస్ తో, అలాంటివి ఏమైనా చెప్పాలి కదా, అందుకని పర్పస్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఒకసారి దీనికి సంబంధించిన మిగతా ఏంటో చూద్దాం. ఏవైనా డ్యూస్ విషయంలో డిస్ప్యూట్ ఉందా? డిస్ప్యూట్ ఉండడం అంటే ఏంటి? ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళేమో మనకి ఏదో 1,00,00,000 కట్టమంటారు, మనం ఏమో 1,00,00,000 కట్టాల్సిన అవసరం లేదని చెప్పాం, కోర్టుకి వెళ్ళాము, కోర్టులో నడుస్తుంది కేసు. సో దీని గురించి మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా డిస్ప్యూట్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీటి గురించి క్లియర్ గా మెన్షన్ చేయాలి. జాగ్రత్త చూడండి, దిస్ క్లాజ్ ఇస్ నాట్ అప్లికబుల్ టు డిస్ప్యూటెడ్ డ్యూస్. సో ఓన్లీ అన్డిస్ప్యూటెడ్ డ్యూసే మనం మెన్షన్ చేయాలంట. డిస్ప్యూట్ ఉంటే ఆ డ్యూస్ మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే మన ఇందాక ఎగ్జాంపుల్ లోనే ₹1,00,00,000 విషయంలో డిస్ప్యూట్ అవుతుంది అంటే ఇక్కడ కోర్టులో నడుస్తున్న కేసు. అవునా కదా చెప్పండి? నడుస్తుంది కాబట్టి నిజంగా నీకు డ్యూ ఉన్నట్ట? కాదు. కోర్టు ఏమైనా క్లియరెన్స్ ఆర్డర్ ఇచ్చింది లేదు కదా? అవునా కదా? సో నీకు డ్యూ లేనట్టే, నువ్వు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా దీని గురించి? లేదా? అన్డిస్ప్యూటెడ్ డ్యూస్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సార్ రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్ అంటే ఏంటి? ₹1,00,00,000 కట్టమన్నారు. నేనేమో కట్టాల్సిన అవసరం లేదని నేనేదో పెట్టాను. కోర్టులో ఏమో అప్లికేషన్ పెట్టలేదు. జస్ట్ ఇది రిప్రజెంటేషన్ ఇచ్చాను. వాడి వైపు వాడేమి ఇంకా రిప్లై ఇవ్వలేదు. రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు మాత్రం డిస్ప్యూటెడ్ డ్యూ అందుకే నేను మెన్షన్ చేయాలంటే చెప్తే అది అవుతుందా? జాగ్రత్త చూడు. డిస్ప్యూటెడ్ డ్యూ అంటే కోర్టులో కేసు నడాలి. ఓకేనా? నువ్వేదో జస్ట్ నియర్ గా అటు రిప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రం డిస్ప్యూటెడ్ డ్యూ అయిపోద్దా? అవునా? డిస్ప్యూటెడ్ డ్యూ అయితే మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదురా. ఓన్లీ అన్డిస్ప్యూటెడ్ డ్యూసే మెన్షన్ చేయాలిరా. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? తర్వాత ఎస్ఏ 250 కూడా పాటించాలంట. ఎస్ఏ 250 స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ లో మనం ఏం చెప్తాము? కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఒక పాయింట్ ఉంటుంది, అది కూడా పాటించాలి. తర్వాత ఆడిటర్ దీని గురించి ఏమేమి చూడాలి చూడండి. ఆడిటర్ హ్యాస్ టు రిపోర్ట్ టూ ఫోల్డ్, అంటే డిఫాల్ట్ ఏంటి, ఏరియాస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డిఫాల్ట్ ఏంటి, ఏం తప్పు చేశారు, దానివల్ల ఎంత కట్టాల్సి వస్తుంది, ఇది కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా కదా చెప్పండి? ఆడిటర్ షుడ్ గెట్ హిమ్సెల్ఫ్ అక్వైంట్ విత్ ఆల్ గవర్నింగ్ యాక్ట్స్ అండ్ స్టాట్యూట్స్, అంటే మినిమం అన్ని యాక్ట్స్ మీద చిన్న చిన్న నాలెడ్జ్ అయినా ఉండాలంట నీకు. ఆడిటర్ ఇస్ టు రిపోర్ట్ ద కంపెనీ వెదర్ అదే అన్డిస్ప్యూటెడ్ డ్యూస్ విషయంలో మీరు రెగ్యులర్ గా పే చేస్తున్నారా లేదా, అన్ని పేమెంట్స్ జరిగిపోతున్నాయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే డిస్ప్యూటెడ్ డ్యూస్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని ఇప్పుడే చెప్పాను కదా. అవునా కదా చెప్పండి? ఒకవేళ ఏదైనా డిలే ఉందనుకోండి, ఎంతకన్నా ఎక్కువ డిలే ఉంటే మెన్షన్ చేయాలని చెప్పాను. 6 months కన్నా ఎక్కువ యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్ వచ్చి మీరు ఏమేమి మెన్షన్, ఏ స్టాట్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, నేచర్ ఆఫ్ డ్యూస్, ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ రూపీస్ ₹1,00,00,000 పీరియడ్ 2012-11 సంబంధించి డ్యూ డేట్, యాక్చువల్లీ ఎప్పుడో కట్టాలి డ్యూ డేట్, డేట్ ఆఫ్ పేమెంట్ ఇప్పుడు కట్టామో కట్టలేదు. ఓకేనా కాదా చెప్పండి? ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా కాదా? ఇవన్నీ ఏంటి? స్టాట్యుటరీ డ్యూస్ విషయంలో ఆడిటర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకేనా కాదా? జాగ్రత్త చూడండి. డేస్ ఆఫ్ గ్రేస్ ఆర్ అలౌడ్ ఆఫ్టర్ ద అమౌంట్ ఇస్ డ్యూ. Even if the amount falls due on public holiday and if payment is made in the next day, then payments are said to be made regular. అంటే నువ్వు 6 months అని చెప్పాను కదా, 31st March పబ్లిక్ హాలిడే పడింది. ఓకేనా? నెక్స్ట్ రోజు 1st April నేను ఏం చేశాను? కట్టేశాను. ఇప్పుడు 6 months కన్నా ఎక్కువ డ్యూ ఉన్నట్ట? కాదు. పాపం మీకు హాలిడే ఉండడం వల్ల మీరు కట్టలేకపోయారు, లేకపోతే కట్టేశారు కదా నెక్స్ట్ డే, కట్టేశారు కాబట్టి ప్రాబ్లం. అలాంటి మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు, కట్టలేదు డబ్బులు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎవరికో ఒకరికి చెప్పారు, సార్ ఇదిగో బ్యాంక్ గ్యారంటీ, నేను కట్టకపోతే ఇది ఇన్వోక్ చేసుకొని బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అని చెప్పి ఒక గ్యారంటీ ఇచ్చారు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తే డబ్బులు కట్టినట్ల కాదు. బ్యాంక్ గ్యారంటీ ఇస్తే డబ్బులు కట్టినట్టు కాదు, అది గ్యారంటీ లాగా మాత్రమే, నువ్వు కట్టకపోతే ఏం చేయాలని మాత్రం. అందుకని డబ్బులు కట్టినట్టు అవుతా కాదు. ఓకేనా కాదా? సార్ ఇవి ఓకే. డిస్ప్యూటెడ్ డ్యూస్ కి మరి ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదన్నారు కదా, ఏం మెన్షన్ చేయమంటే అసలు ఏమి మెన్షన్ చేయమంటే చూడండి, ఏం మెన్షన్ చేయాలి? నేమ్ ఆఫ్ ద స్టాట్యూట్, నేచర్ ఆఫ్ డ్యూస్, పీరియడ్ ఎప్పుడు, ఏ డిస్ప్యూట్ ఎక్కడ పెండింగ్ ఉంది, ఏ కోర్టులో పెండింగ్ ఉంది, క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి? అంటే డిస్ప్యూట్స్ విషయంలో కూడా మెన్షన్ చేయక్కర్లేదంటే అమౌంట్స్ వాటి గురించి ఆ ఫార్మాట్ మెన్షన్ చేయక్కర్లేదు.
కింద సెపరేట్ గా ఏ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఎక్కడ డిస్ప్యూట్ ఉంది, అవన్నీ క్లియర్ గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? సో డిస్ప్యూటెడ్ డ్యూస్ కొంచెం మళ్ళీ పెద్ద పాయింట్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న వస్తుంది. ఫస్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూడండి. అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్. అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్ అంటే లాస్ట్ ఇయర్ ఏదైనా ఇన్‌కమ్ టాక్స్ ని ఎస్కేప్ అయిందా? అంటే అన్‌డిస్క్లోజ్డ్ ఇన్‌కమ్, సెర్చ్ లో దొరికింది ఏదైనా ఇన్‌కమ్, లేకపోతే లాస్ట్ టైం కావాలని డిస్క్లోజ్ చేయకుండా ఏదైనా ఇన్‌కమ్ ఉంచుతారు. ఇలాంటివి ఏమైనా ఉండిపోయా? క్లియర్ గా చూడాలి. ఇఫ్ సో మరి క్లియర్ గా వాటి గురించి ఈసారి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మెన్షన్ చేయాలా లేదా? చేశారా లేదా చూసుకోవాలి. ఓకేనా కాదు, ఇది కొత్త క్లాస్. అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్ ఒకప్పుడు లేదు, ఇది ఎప్పుడు వచ్చింది. ఓకేనా కాదా? నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ డ్యూస్. అదేంటి సార్ మరి ఇందాక ఏంటి రీపేమెంట్ ఆఫ్ స్టాట్యుటరీ డ్యూస్? ఇదేంటి? నార్మల్ గా అప్పులు తీసుకున్నాం కదా వాటి గురించి. మనం అప్పులు ఇస్తే మనం అన్ని కరెక్ట్ గా కట్టామా, తెచ్చుకున్నాం లేదో చూసినప్పుడు, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళకి టైం కట్టామో లేదో చూసుకోవాలా లేదా చెప్పండి? చూసుకోవాలి. సో ఇది మళ్ళీ పెద్ద ఉంటది. ఇదేంటో చూడండి. వెదర్ ద కంపెనీ హాస్ డిఫాల్ట్ ఇన్ ద రీపేమెంట్ ఆఫ్ డ్యూస్ టు బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ అండ్ డిబెంచర్ హోల్డర్స్. ఓకేనా? అంటే కంపెనీ ఏదైనా బ్యాంకులకు ఇవ్వాల్సిన అప్పులు కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తీర్చాల్సిన అప్పులు కానీ, డిబెంచర్ హోల్డర్స్ తీర్చాల్సిన అప్పులు కానీ, అవన్నీ కూడా క్లియర్ గా తీరుస్తుందా లేదా, రీపేమెంట్ అంతా టైం చేస్తుందా లేదా. ఇట్ ఇన్క్లూడ్స్ ప్రిన్సిపల్ అమౌంట్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ టైం తీరుస్తుందా లేదా, ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా టైం తీరుస్తుందా లేదా. ఓకేనా కదా? వెదర్ డిఫాల్టెడ్ ఇన్, నెక్స్ట్ ఏం చెప్తున్నా చూడండి. వెదర్ డిఫాల్ట్ ఇన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, ఇఫ్ ఎస్ నేచర్ ఆఫ్ లోన్, నేమ్ ఆఫ్ లెండర్, పీరియడ్ అండ్ అమౌంట్. మీరు అప్పు తీర్చలేదు అనుకోండి, ఏ అప్పులు తీర్చలేదు, ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ తీర్చలేదు, ఎంత ఇంట్రెస్ట్ అమౌంట్ తీర్చలేదు, ఎంత అమౌంట్ వరకు తీర్చలేదు, ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా కాదా? అలాగే మీరు ఒకవేళ విల్ఫుల్ డిఫాల్టర్ అని డిక్లేర్ చేశారు, అంటే మీకు కావాలని అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పి మనల్ని ఒక ముద్ర వేసి బయటకు వదిలేశారు బ్యాంక్ వాళ్ళు. విల్ఫుల్ డిఫాల్టర్ అంటే ఏంటి? ఆల్ ద బారోవర్ హ్యావ్ మీన్స్ టు పే ఆర్ నో ఇంటెన్షన్ టు పే. అంటే డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కానీ పే చేయట్లేదు, లేదా ఇంటెన్షన్ లేదు నీకు. ఇలాంటి వాళ్ళని ఎలా డిక్లేర్ చేస్తారు? విల్ఫుల్ డిఫాల్టర్. కావాలనే ఇటు డిఫాల్ట్ చేస్తున్నాడు అని డిక్లేర్ చేస్తారు. అలాంటి వాళ్ళు మనల్ని ఎవరైనా అలా డిక్లేర్ చేశారా? మీరు మెన్షన్ చేయాలి. మీరు తీసుకున్న లోన్స్ అన్ని తీసుకున్న వాటికే వాడారా లేదా. ఓకేనా? తర్వాత వెదర్ షార్ట్ టర్మ్ లోన్స్ ని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం డైవర్ట్ చేశారా? షార్ట్ టర్మ్ లోన్ అని చెప్పి తీసుకున్నారు, లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఏదో పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ లాంటివి చేస్తారు, అలాంటివి కూడా క్లియర్. తర్వాత చూడండి. వెదర్ ద కంపెనీ హస్ టేకెన్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ ఎన్ ఎంట్రీ ఆన్ అకౌంట్ ఆఫ్ టు మీట్ ఆబ్లిగేషన్ ఆఫ్ సబ్సిడరీ అసోసియేట్ జాయింట్. అంటే సబ్సిడరీ కంపెనీయో, అసోసియేట్ కంపెనీయో, జాయింట్ వెంచర్ కంపెనీ ఏదో ఉంటుంది, వాళ్ళ అప్పులు తీర్చడానికి వాళ్ళ డబ్బులు సరిపోకపోతే మనము ఇంకెవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని ఇది తీర్చాం. మీకు ఎందుకు అందువల్ల అలాంటివన్నీ క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా కదా? తర్వాత వెదర్ ద కంపెనీ హస్ టేకెన్ ఎనీ ఫండ్స్. మరి లోన్ తీసుకునేటప్పుడు మనం సెక్యూరిటీ తీసుకుంటాం. మరి మనం ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు మనం సెక్యూరిటీ తీసుకుంటాం. మరి మనం కూడా ఎవరి దగ్గర లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తామా లేదా, తాకట్టు పెడతామా లేదా? ఆ తాకట్టు పెట్టినవన్నీ ఏంటి, వాటి గురించి డీటెయిల్స్ అన్ని చెక్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆడిటర్ షుడ్ అప్లై షెడ్యూల్, రీపేమెంట్ షెడ్యూల్ ఒకటి తీసుకోండి, టైం కడుతున్నారా లేదా. తర్వాత అగ్రిమెంట్ ఒకటి చదవండి క్లియర్ గా. మనం మార్కెట్ టర్మ్స్ కే తీసుకున్నామా, ఇంకేమైనా తేడాగా లోన్స్ తీసుకున్నామా. తర్వాత రీపేమెంట్స్ చేసేటప్పుడు క్లియర్ గా వెరిఫై వెదర్ ద రీపేమెంట్స్ ఆర్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా రీపేమెంట్ షెడ్యూల్ తో మ్యాచ్ అవ్వాలా లేదా, మ్యాచ్ అయ్యా లేదా. తర్వాత ఏమైనా డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్ గురించి క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఇవన్నీ ఏంటి, మనం అప్పు తీసుకుంటే పాటించాల్సిన పద్ధతులు. ఓకేనా కాదా, అర్థమైందా లేదా? ఇది రీపేమెంట్ ఆఫ్ డ్యూస్. ఓకే, ఇప్పుడు 9 పాయింట్లే. నెక్స్ట్ 10th పాయింట్ ఏంటో చూద్దాం. 10th పాయింట్ ఏంటో చూడండి. అప్లికేషన్ ఆఫ్ మనీ అప్లికేషన్ ఆఫ్ మనీ రైజ్డ్ బై పబ్లిక్ ఇష్యూ అండ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్. అంటే పబ్లిక్ ఇష్యూ ద్వారా డబ్బులు రైజ్ చేస్తారు. పబ్లిక్ ఇష్యూ అంటే ఏంటి? షేర్స్ ఇష్యూ చేశారు, జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఈ తీసుకున్న డబ్బులు మీరు ఎలా వాడారు. లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, లాలో చదువుతాం. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటే ఏంటి? ఎవరికో స్పెసిఫిక్ గా కొంతమందికి మనం అలాట్ చేసాం అనుకోండి, అందులో నుంచి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బుల్ని దేనికి వాడారు. ఓకేనా? సో మీరు ఇక్కడ జాగ్రత్త చూడండి. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ గురించి సెపరేట్ పాయింట్, అప్లికేషన్ ఆఫ్ మనీ రేజ్ బై పబ్లిక్ ఇష్యూ సెపరేట్ పాయింట్. 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ మనీ రేజ్ బై పబ్లిక్ ఇష్యూ చూద్దాం. అంటే జనాల దగ్గర నుంచి డబ్బులు రేజ్ చేస్తే దాన్ని దేనికి వాడారు. జాగ్రత్త చూడండి. వెదర్ మనీ రేజ్ బై వే ఆఫ్ ఐపీఓ ఆర్ ఎఫ్పిఓ. ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఎఫ్పిఓ అంటే ఏంటి? ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ అంటే ఫస్ట్ టైం షేర్స్ లిస్టింగ్ వెళ్తున్నాయి అనుకోండి, దాని నుంచి వచ్చే డబ్బులు ఐపీఓ. సబ్సిక్వెంట్ గా మళ్ళీ వెళ్తున్నారు అనుకుంటే దాన్ని ఎఫ్పిఓ అంట. ఓకేనా? సో ఈ డబ్బులు ఏవైతే తీసుకున్నారు జనాల దగ్గర నుంచి, ఇవి తీసుకున్న పర్పస్ కే వాడలేదు. ఎంత ఫండ్ రేజ్ చేశారు, ఏమైనా డిఫాల్ట్ చేశారా, ఎంత అమౌంట్ డిఫాల్ట్ చేశారు, తర్వాత రెక్టిఫై చేశారు లేదా తర్వాత అయినా, ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి.
ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ గురించి కంపెనీ ఏమైనా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆర్ ప్రైవేట్ ప్లేస్మెంట్ చేస్తుందా? ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అంటే ఏం చెప్పాను, స్పెసిఫిక్ గా కొంతమందికి సెక్యూరిటీస్ ని అలాట్ చేస్తారు, అందరికీ చేయరు. ఓకేనా? సో అలాంటి వాళ్ళు కొంతమందికి ఎవరికైనా చేయడం లాంటివి ఏమైనా చేసిందా? అవన్నీ చేస్తే అవి ఫుల్లీ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆఫ్ షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయితే. తర్వాత చూడండి, వెదర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ సెక్షన్ 42 అండ్ 62 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ హ్యావ్ బీన్ కంప్లీట్ విత్ అండ్ ద ఫండ్స్ రైజ్డ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ విత్ విచ్ ఫర్ విచ్ ద ఫండ్స్ హ్యావ్ బీన్ రైజ్డ్. ఇలాంటి ఫండ్స్ ఏమైనా రైజ్ చేశారనుకోండి, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేసి ఇలాంటి ఫండ్స్ ఏమైనా రైజ్ చేశారనుకోండి, రైజ్ చేసిన ఫండ్స్ అన్ని చెప్పిన పర్పస్ కోసం వాడారా లేదా? ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేసి రైజ్ చేసిన ఫండ్స్ అంటే ఎవరో కొంతమంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా? ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి ఏదో చెప్పుంటారా? ఆ చెప్పిన పర్పస్ కోసమే డబ్బుల్ని వాడారా లేదా? ఇవన్నీ క్లియర్ గా ఆడిటర్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా కదా చెప్పండి. ఒకవేళ వాడకపోతే ఏం చేయాలంట? అసలు ఏ డబ్బులు రైజ్ చేశారు ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, ఎందుకు రైజ్ చేశారు, ఎంత మొత్తం రైజ్ చేశారు అమౌంట్, ఏ సెక్యూరిటీస్ ఇచ్చారు, ఎంత రైజ్ చేశారు, ఏ పర్పస్ కోసం రైజ్ చేశారు, అందులో యూటిలైజ్ చేసింది ఎంత, అవతల పర్పస్ కోసం. ఈ పర్పస్ కోసం వాడితే అసలు రిపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు, వేరే పర్పస్ కోసం వాడాడు. ఇంకా అన్యూటిలైజ్ చేసిన బ్యాలెన్స్ ఎంత ఉంది, రిమార్క్స్ ఎవరైనా ఇవ్వాలంటే. ఓకేనా కదా చెప్పండి, అర్థమైందా లేదా? ఇది ఇదంతా ఏంటి, 10th క్లాస్ లో మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? తర్వాత చూడండి, అన్ని చిన్నవి ఉన్నాయి, అయిపోవచ్చు చూడండి, మిగతా చిన్నవి మాక్సిమం. ఒకసారి చూడండి, మిగతా 10th క్లాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 11th క్లాస్ ఏంటో చూద్దాం. చూడండి, ఫ్రాడ్స్. ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే ఆడిటర్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్త. వెదర్ ఎనీ ఫ్రాడ్ హ్యాస్ బీన్ నోటీస్ బై ద కంపెనీ ఆర్ నోటీస్డ్ ఆర్ రిపోర్టెడ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ ద నేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ ఈస్ టు బి ఇండికేటెడ్. అంటే ఏవైనా ఫ్రాడ్ గనక లాస్ట్ ఇయర్, అది ఏ ఇయర్ కి అయితే మనం ఆడిట్ చేస్తామో ఆ ఇయర్ లో ఏదైనా ఫ్రాడ్ గనక నోటీస్ చేశారా, లేదా ఏదైనా ఫ్రాడ్ కంపెనీ వాళ్ళే నోటీస్ చేసి రిపోర్ట్ చేశారా? ఒకవేళ రిపోర్ట్ చేస్తుంటే ఆ నేచర్ ఆఫ్ ఫ్రాడ్ ఏంటి, అసలు ఏ ఫ్రాడ్ చేశారు, ఎంత అమౌంట్ ఫ్రాడ్ జరిగింది, ఇవి క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఫ్రాడ్ జరిగితే పాటించాల్సిన పద్ధతులు 143(12) లో ఉంటది. ఆడిటర్ ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంసీఏకి ఒక లెటర్ రాయాలి. వాడి లెటర్ హెడ్ లో ఫ్రాడ్ గురించి ఏం జరిగింది ఏంటని రాయాలా లేదా? ఒక ప్రొసీజర్ చదువుకుంటాం కదా మనం. సో ఆ ప్రొసీజర్ అంతా పాటించారా లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన part. తర్వాత, వెదర్ ద ఆడిటర్ హాస్ కన్సిడర్డ్ విజిల్ బ్లోవర్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ రిసీవ్ డ్యూరింగ్ ద ఇయర్. విజిల్ బ్లోవర్ కంప్లైంట్స్ అంటే ఏంటి, విజిల్ బ్లోయింగ్ పాలసీ అంటే ఏంటి అంటే కంపెనీలో ఏమైనా తప్పులు జరిగితే మనం అందరికీ ఒక అధికారాన్ని ఇస్తుంది. విజిల్ బ్లోయింగ్ పాలసీ అంటే ఎవరికైనా ఏమైనా తప్పులు కనిపించారనుకోండి కంపెనీలో, మీరు వచ్చి మాకు సెపరేట్ గా చెప్పండి, మేము ఎవరు చెప్పం అంటే ఆడే వచ్చి విజిల్ వదిలినట్టు. ఓకేనా? అక్కడ తప్పు జరుగుతుంది అని విజిల్ వదిలినట్టు. అర్థమైందా లేదా? సో అందుకే దాన్ని నేను విజిల్ బ్లోవర్ పాలసీ అంట. ఓకేనా? సో ఇలాంటి పాలసీ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదా? ఎందుకంటే ఇప్పుడు ఆడొచ్చి చెప్తున్నాడంటే ఆడి గురించి ఎవరికైనా చెప్పొచ్చా? ఆడికి రిస్క్ అయినా కాదా చెప్పండి, ఆడే వచ్చి ఫ్రాడ్ గురించి చెప్తున్నాడా లేదా చెప్పండి. సో అలాంటి వాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా? ఓకేనా? ఆ, జాగ్రత్త చూడండి, ఫ్రాడ్ కమిటెడ్ బై ద వెండర్ అగేన్స్ట్ కంపెనీ విల్ బి రిపోర్టెడ్ అండర్ క్యారో యాజ్ వెల్ యాజ్ సెక్షన్ 143(12). ఫ్రాడ్ కమిటెడ్ బై ద కంపెనీ అగేన్స్ట్ కస్టమర్ విల్ బి రిపోర్టెడ్ అండర్ క్యారో 2020. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, మన మీద ఎవరైనా ఫ్రాడ్ చేసినా, కంపెనీ ఎవరి మీద ఫ్రాడ్ చేసినా, ఇలాంటి రెండు కూడా మనం ఏం చేస్తాం ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా కాదు? నెక్స్ట్ ఏంటి, 12th క్లాస్ ఏంటో చూడండి, నిధి కంపెనీస్. నిధి కంపెనీస్ అంటే ఏంటి, నిధి కంపెనీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాగానే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళే డబ్బులు వేసుకుంటారు, వీళ్ళకి చిన్న చిన్న లోన్లు ఇచ్చుకుంటారు, వీళ్ళకి డిపాజిట్స్ ఇస్తారు, వీళ్ళకి లోన్లు, అన్ని వీళ్ళే. బయట కూడా రావచ్చా, రాకూడదు, వాటిని ఏమంటే మన నిధి కంపెనీస్. సో ఇలాంటి నిధి కంపెనీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, లేదా మ్యూచువల్ బెనిఫిట్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, చెప్పాను కదా మ్యూచువల్ బెనిఫిట్ కోసం మనలో మనం పెట్టుకుంటాం, మన 5 కలిసి పెట్టుకుంటారు, మనలో మనమే డబ్బులు వేసుకుంటాం, మనకి ఇంట్రెస్ట్ వస్తాయి, నీకు ఎవరికైనా లోన్ కావాలనుకో ఈ డబ్బుల నుంచి ఇస్తాం, నువ్వు మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి, ఈ ఇంట్రెస్ట్ అందరూ పంచుకుంటాం, అలాగా. ఓకేనా? సో అవి నిధి కంపెనీస్. నిధి కంపెనీస్ కి కొన్ని రూల్స్ ఉంటాయి, ఎక్కడ చదువుకుంటాం మనం, లాలో చదువుకున్నాం ఫైనల్. ఓకేనా? నిధి కంపెనీస్ విషయంలో మాక్సిమం డిపాజిట్ లయబిలిటీ షుడ్ నాట్ ఎక్సీడ్ నెట్ ఓన్ ఫండ్స్ బై 20 times యాజ్ పర్ లేటెస్ట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ నెట్ ఓన్ ఫండ్స్ టు డిపాజిట్ రేషియో 1:20 ఉండాలి. జాగ్రత్త చూడండి, అంటే నెట్ ఓన్ ఫండ్స్ ఎంతైతే ఉన్నాయో, నెట్ ఓన్ ఫండ్స్ అంటే ఏంటి, క్యాపిటల్ లాగా, సింపుల్ గా చెప్పాలంటే మనందరం వేసుకున్నాం కదా డబ్బులు, అవునా కదా, దాన్ని క్యాపిటల్ లాగా అంటారు. ఓకే, నెట్ ఓన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి 20 times మించి మీరు లోన్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదు. ఓకేనా కదా? అంటే నెట్ ఓన్ ఫండ్స్ టు డిపాజిట్స్ రేషియో ఎంత ఉండాలంట, 1:20 ఉండాలి. ఓకేనా కదా చెప్పండి. అంటే మాక్సిమం డిపాజిట్ లయబిలిటీ షుడ్ నాట్ ఎక్సీడ్ నెట్ ఓన్ ఫండ్స్ బై 20%, అదే 20 times. అంటే సింపుల్ గా చెప్పాలంటే నెట్ ఓన్ ఫండ్స్ 1 ఉన్నాయి అనుకోండి, డిపాజిట్ లైబిలిటీ ఎంత ఉండాలి, డిపాజిట్ లైబిలిటీ అంటే ఏంటి, సారీ డిపాజిట్ లైబిలిటీ అంటే ఏంటి, మనం ఇచ్చిన లోన్స్ కాదు, మనం తీసుకుంటున్నాం, అదే మన దగ్గర డిపాజిట్ చేస్తారు మనం అందరం. నెట్ లోన్ ఫండ్స్ అంటే క్యాపిటల్ రా, డిపాజిట్ అంటే మన దగ్గర డిపాజిట్ చేసిన అమౌంట్ రా. ఈ క్యాపిటల్ ఎంత ఉందో దానికి ఎంత టైం ఉండాలి రా, ఎన్ని టైమ్స్ ఉండాలి రా డిపాజిట్ లైబిలిటీ, 20 times ఉండాలి.
ఓకేనా? అంటే ₹1,00,00,000 నెట్ ఓన్ ఫండ్స్ అనుకోండి. డిపాజిట్ లయబిలిటీ ఎంత ఉండాలి మహా అయితే 20 క్రోర్స్. ఓకేనా కాదా? నెట్ ఓన్ ఫండ్స్ అంటే ఏంటి? షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ కలిపితే దాన్ని ఏమంటామంట? నెట్ ఓన్ ఫండ్స్. అందులో నుంచి కొన్ని తీసేయాలంట. అక్యుములేటెడ్ లాసెస్ P&L డెబిట్ బ్యాలెన్స్ తీసేయాలా లేదా చెప్పండి? ఎక్స్‌ట్రాగా ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా తీసేయాలి. ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా మీరేం చేయాలి? షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ మైనస్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ P&L తీసేయాలి. మైనస్ ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా తీసేయాలి. దాన్ని ఏమంటాం మనం? నెట్ ఓన్ ఫండ్స్ అని. ఓకేనా కాదా? ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏంటి? ఫ్రీ రిజర్వ్స్ అంటే మీకు తెలుసు. డివిడెండ్స్ ఇవ్వడానికి ఫ్రీగా ఉన్న రిజర్వ్స్ అన్ని ఫ్రీ రిజర్వ్స్. జనరల్ రిజర్వ్, P&L అవన్నీ ఫ్రీ రిజర్వ్. నెట్ ఓన్ ఫండ్స్ ఎక్స్క్లూడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఆల్సో నెట్ ఓన్ ఫండ్స్ ఎక్స్క్లూడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అదే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కలపొచ్చా? కలపండి. అసలు ఒక చిన్న లాజిక్ ఇక్కడ. దీని అర్థంకి దీనికి వెనకాల ఒక లాజిక్ ఉంది. నిధి కంపెనీస్ అసలు ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయకూడదు. నిధి కంపెనీ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయకూడదురా. సో అలాంటప్పుడు అసలు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కలపాల్సిన ఛాన్స్ ఉంటాయా? అర్థమైంది లేదా? ఒకసారి జాగ్రత్త. నిధి కంపెనీస్ అంటే ఏంటి? వాళ్ళే డబ్బులు యాక్సెప్ట్ చేసుకుంటారు. వాళ్ళే లోన్లు ఇచ్చుకుంటారు. వాళ్ళకి అన్ని జరుగుతాయి. ఈ నిధి కంపెనీస్ లో నెట్ ఓన్ ఫండ్స్ ఎంత ఉండాలంట? నెట్ ఓన్ ఫండ్స్ ఎంత ఉన్నాయో డిపాజిట్స్ ఎంత ఉండాలంటే దానికి 20 టైమ్స్ ఉండాలి. నెట్ ఓన్ ఫండ్స్ 10 కోట్లు ఉందనుకోండి, డిపాజిట్ ఎంత ఉండాలి? 20 ఇంటూ 10 ఎంత? 200 క్రోర్స్ ఉండాలి. ఓకేనా కాదా చెప్పండి? నెట్ ఓన్ ఫండ్స్ అంటే ఏంటో చెప్పాను? స్పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఫ్రీ రిజర్వ్స్ మైనస్ P&L డెబిట్ బ్యాలెన్స్ మైనస్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకేనా కాదా చెప్పండి? తర్వాత ఫ్రీ రిజర్వ్స్ అంటే మీకు ఏం చెప్పాను? డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఫ్రీగా ఉన్న రిజర్వ్స్ అంటే ఫ్రీ రిజర్వ్స్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కలపొచ్చా? కలపకూడదు. దాని లాజిక్ ఏంటి? అసలు నిధి కంపెనీస్ ఇవ్వచ్చా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్? ఇవ్వకూడదు. ఓకేనా కాదా చెప్పండి? జాగ్రత్త చూడండి. ఇది మనం తీసుకునే డిపాజిట్స్ లయబిలిటీ. లయబిలిటీ అంటే ఇప్పుడు జనాలు డబ్బులు వేసారనుకోండి, డిపాజిట్ ఇచ్చారనుకోండి, అదే కదా డిపాజిట్ లయబిలిటీ. జాగ్రత్త చూడండి. మెయింటైన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 10% it is for liquidity greater than or equal to deposits from members. Such unencumbered deposits should be kept in scheduled commercial banks other than regional rural banks. Unencumbered means free from any charge. ఇప్పుడు మనం అప్పులు తీసుకున్నాం. ఈ అప్పులన్నీ తీర్చాలి. అప్పులు ఇన్ ద సెన్స్ డిపాజిట్స్ అందరూ మన దాంట్లో డబ్బులు పెట్టారు. మరి సడన్ గా విత్డ్రా చేసుకుంటే వాళ్ళకి అప్పులు తీర్చడానికి, అదే వాళ్ళ డిపాజిట్స్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి ఇది డబ్బులు ఉండాలా లేదా చెప్పండి? సో రెడీగా డబ్బులు ఉండాలి కదా. ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు? అవునా కాదా? మరి నువ్వు వాళ్ళు సడన్ గా వచ్చి డిపాజిట్స్ విత్డ్రా చేసుకుంటే నీ దగ్గర రెడీగా డబ్బులు ఉండాలా లేదా చెప్పండి? డబ్బులు ఉండాలి కాబట్టి కనీసం ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ మెయింటైన్ చేయాలంట? 10% ఆఫ్ అవుట్ స్టాండింగ్ డిపాజిట్ ఫ్రమ్ ద మెంబర్స్ దగ్గర నుంచి డిపాజిట్ 10% ఖచ్చితంగా మీరు ఎక్కడ మెయింటైన్ చేయాలి? బ్యాంక్ అకౌంట్ లో. దాని మీద ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా ఉంచాలి. సెక్యూరిటీ కోసం సడన్ గా ఎవరైనా డబ్బులు అడిగినా రేపు పొద్దున ఇవ్వడానికి. ఓకేనా కదా? జాగ్రత్త చూడండి. నో డిఫాల్ట్ బై ద నిధి కంపెనీ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ రీపేమెంట్స్. ఎనీ డిపాజిట్ రీపేడ్ లోన్స్ రిక్రూటింగ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ రిపోర్టెడ్. నిధి కంపెనీ వాళ్ళ మెంబర్స్ కి ఇంట్రెస్ట్ రీపే చేసేటప్పుడు కానీ, డిపాజిట్స్ రీపే చేసేటప్పుడు కానీ ఏమైనా తప్పులు చేస్తుంది అనుకోండి, అవి కూడా క్లియర్ గా మీరు ఏం చేయాలి? మెన్షన్ చేయాలి. ఎక్కడ? క్యారోలో మెన్షన్ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇది నిధి కంపెనీకి సంబంధించి మనం మెన్షన్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ 13th పాయింట్ అయిపోతుంది. 13th పాయింట్ కొంచెం 13th పాయింట్ ఏంటో చూడండి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చదివి. ప్రతి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కూడా మీరు ఏం చేయాలంట? ఖచ్చితంగా సెక్షన్ 177 సెక్షన్ 188 పాటించాలి. కంపెనీస్ యాక్ట్ లో 188 సెక్షన్ లో రిలేటెడ్ పార్టీస్ గురించి చేయాల్సిన పద్ధతులు 177 లో కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా పాటించారా లేదా చెప్పాలి. ఓకేనా కాదా? తర్వాత డీటెయిల్స్ హావ్ బీన్ డిస్క్లోజ్ ఇన్. మరి ఆబ్వియస్లీ ఇండియస్ 24 కూడా పాటించాలా లేదా? ఇండియస్ 24 రిలేటెడ్ పార్టీస్. ఇండియస్ లేని వాళ్ళకి ఏఎస్ అప్లై అయ్యే వాళ్ళకి ఏఎస్ 18 రిలేటెడ్ పార్టీస్. క్లియర్ గా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అన్ని అకౌంటింగ్ చేసామా లేదు? రిలేటెడ్ పార్టీస్ విషయంలో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అసలు ఎంత అమౌంట్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ జరిగింది, అది ఆర్మ్స్ అండ్ ప్రైస్ జరిగినా జరగకపోయినా క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే రిలేటెడ్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఈస్ మెటీరియల్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే రిలేటెడ్ పార్టీతో జరిగిందంటేనే తేడాగా జరుగుండొచ్చు. సార్ మేము బయట మార్కెట్ రేట్ కి జరిగిందన్నా అయినా కూడా మెన్షన్ చేయాలని చెప్తుంది ఇండియస్ 24. మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? మెన్షన్ చేయాలి. సో అది ఏం చెప్తున్నారు చూడండి. ఒకవేళ ఏమైనా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కనిపిస్తే మీరు ఏం చేయాలంట? నేచర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్, అసలు ఆడికి మీకు ఏం సంబంధం, అసలు అండర్లైన్ ట్రాన్సాక్షన్ ఏ ట్రాన్సాక్షన్ జరిగింది, ఆడికి మీకు ఎంత అమౌంట్ జరిగింది, దాని గురించి ఎందుకు నాన్ గా అంటే మీరు వాటి గురించి రిపోర్ట్ చేయాలి కదా. మరి రిపోర్ట్ చేయకపోతేనే ఇక్కడ రిపోర్ట్ చేయాలి. మీరు యాక్చువల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలి ఇండియస్ 24 ప్రకారం. రిపోర్ట్ చేయకుండా వదిలేశారు అనుకోండి, ఆడిటర్ ఎత్తికి ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. ఎందుకు రిపోర్ట్ చేయలేదో ఇక్కడ చెప్పాలి. ఇండైరెక్ట్ గా రిపోర్ట్ చేసినట్టే కదా. అవునా కదా చెప్పండి? అర్థమైందా లేదా? నెక్స్ట్ 14th వన్. ఇది కొత్త అమెండ్మెంట్ మళ్ళీ. ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్. ఇది ఏం చెప్తున్నారు చూడండి. కంపెనీకి ఒక మంచి ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు ఇంటర్నల్ ఆడిట్ చేయించుకోవడం అవన్నీ జరగాలి కదా. అవునా కదా? యాజ్ పర్ ద సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ద బిజినెస్. సైజ్ ప్రకారం కంపెనీ బిజినెస్ నేచర్ ప్రకారం ఎలాంటి ఇంటర్నల్ ఆడిటర్స్ కావాలో అలాంటి వాళ్ళు ఉండాలి. వెదర్ ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ రిపోర్ట్ అన్ని తీసుకెళ్ళి ఎవడు వాడుకుంటాడు? ఈ రిపోర్ట్స్ అన్ని స్టాట్యుటరీ ఆడిటర్ వాడుకుంటాడు. అవునా కదా చెప్పండి? సో అవన్నీ రిపోర్ట్స్ తీసుకెళ్లి స్టాట్యుటరీ ఆడిటర్ సబ్మిట్ చేయాలి.
క్యారో డస్ నాట్ రిక్వైర్ ఏ కంపెనీ టు నెసెసరీ హ్యావ్ అన్ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్. హౌఎవర్ సచ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ అన్ని ఫ్యాక్ట్స్. అంటే ఇంటర్నల్ ఆడిట్ అందరూ మెయింటైన్ చేయాలి అని చెప్పట్లేదు క్యారో. ఇంటర్నల్ ఆడిటర్స్ ఎవరెవరు అపాయింట్ చేసుకోవాలో మీ కంపెనీస్ యాక్ట్ లో రూల్స్ ఉంటాయి. ఎంత టర్న్ ఓవర్ దాటిన వాళ్ళు ఇంటర్నల్ ఆడిటర్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ అవి పాటించండి. ఇంటర్నల్ ఆడిటర్ ఉంటే వాడి విషయంలో కరెక్ట్ గానే అన్ని జరుగుతున్నాయో లేదో మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇంటర్నల్ దీని ఇక్కడ ఉన్నంత మాత్రం ఇంటర్నల్ ఆడిటర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి క్యారో అదే చెప్తుందని అనుకోకండి. క్యారో అలాంటివి ఏం చెప్పట్లేదు. ఇంటర్నల్ ఆడిటర్ ఉంటే వాడి రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి లేదా, వాడి రిపోర్ట్స్ స్టాటరీ ఆడిటర్స్ ఇస్తున్నారా లేదా, వాడిని అపాయింట్మెంట్ చేయడం అవన్నీ కరెక్ట్ గానే జరుగుతుంది లేదా అవి మెన్షన్ చేయండి. ఓకేనా కదా? 15th క్లాస్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ విత్ డైరెక్టర్స్. ఇది కూడా మనం లాలో చదువుకుంటాం. కంపెనీ ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ తో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంతమైంది అనుకోండి, డైరెక్టర్ తో గానీ డైరెక్టర్ సంబంధించిన వ్యక్తులతో గానీ, అంటే డైరెక్టర్ వైఫ్, డైరెక్టర్ హస్బెండ్ ఎవరో ఒకరు, డైరెక్టర్ రిలేటెడ్ పార్టీ ఎవరైనా సరే వాళ్ళతో మీరు ఏదైనా సరే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే ఒక అసెట్ అమ్మాడికి అసెట్ అమ్మి ఆ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి కదా, డబ్బులు తీసుకోకుండా ఇంకేదైనా అసెట్ తీసుకోవడం ఇలాంటివి ఏమైనా చేస్తారు, దాన్ని ఏమంటారు నాన్ క్యాష్. క్యాష్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందిరా, ఓకేనా కదా? లేకపోతే వాడికి షేర్స్ ఇచ్చాము, షేర్స్ ఇచ్చి డబ్బులు తీసుకోకుండా ఏదైనా కారో ఇలాంటివి ఏదో తీసుకుంటాం. మరి అలాంటప్పుడు మీరు సెక్షన్ 190 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ పాటించలేదు. అందులో ఏం చెప్తారు సెక్షన్ 190 ఏం చెప్తాడంటే వాల్యుయేషన్ చేయాలి కదా. మన నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఒక అసెట్ ఇన్వాల్వ్ అయింది, దానికి వాల్యుయేషన్ చేయాలా లేదా, ఆ వాల్యుయేషన్ ఎవరు చేయాలి, రిజిస్టర్డ్ వాల్యూయర్ చేయాలి. ఆ రిజిస్టర్డ్ వాల్యూయర్ కి అసెట్ కి ఎటువంటి సంబంధం ఉండొచ్చా, ఉండకూడదు. లాస్ట్ 3 years ఉండకూడదు, రాబోయే 3 years లో కూడా ఉండకూడదు. అంటే చాలా ఇండిపెండెంట్ పర్సన్ చేత వాల్యుయేషన్ చేయించాలి. ఆ వాల్యుయేషన్ చేసిన రిపోర్ట్ అంతా క్లియర్ గా షేర్ హోల్డర్స్ కి ప్రెజెంట్ చేయాలి, షేర్ హోల్డర్స్ ఒప్పుకోవాలి, అప్పుడు షేర్ హోల్డర్స్ ఒప్పుకున్న తర్వాత నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగాలి. ఇదంతా పాటించాలా లేదో మనం చూడాలి. మీరు చెప్పండి, ఫస్ట్ ఏం చేయాలి, ఒకటికి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటే ఒక డైరెక్టర్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆ వాల్యుయేషన్ చేయించాలి, రిజిస్టర్ వాల్యూ ఒక మీటింగ్ పెట్టాలి. మీటింగ్ లో ఈ రిజిస్టర్ వాల్యూ సర్టిఫికెట్, మీరు అనుకుంటున్న నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని చెప్పాలి. జనాలు ఏం చేయాలి, ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయొచ్చు, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవ్వచ్చు. సో ఇవన్నీ పాటించాలి లేదు మీరు ఇక్కడ మెన్షన్ లేదు. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చూడండి, రిజిస్ట్రేషన్ 16th పాయింట్ చూడండి, రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. ఇది కూడా మనం ఎక్కడ చదువుకున్నాం, మొన్న ఎప్పుడో చదువుకున్నాం, ఎన్బిఎఫ్సి గురించి. ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అయితే ఖచ్చితంగా ఏం చేయాలి, వాళ్ళు బ్యాంకింగ్ బిజినెస్ చేస్తారు బట్ బ్యాంకులు కాదు. అందుకే వాళ్ళ పేరు ఏంటి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఎప్పుడు ఎవరిని అంటాం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని, వాళ్ళ టోటల్ ఇన్కమ్ లో 50% కన్నా ఎక్కువ ఇన్కమ్ ఎక్కడి నుంచి రావాలి, ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి రావాలి. అంటే వాళ్ళకి లోన్లు ఇవ్వడం, దాని నుంచి రావాలి, దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ రావాలి. అంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏమవ్వాలి, లోన్లు ఇవ్వడం అవ్వాలి. అలాగే వాళ్ళ టోటల్ అసెట్స్ లో 50% కన్నా ఎక్కువ అసెట్స్ ఏమి ఉండాలి, ఈ లోన్ ఇచ్చిన అసెట్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిఖిత్ లోన్ ఇచ్చాను, లిఖిత్ నాకు అసెట్ అయినా కదా, ఇలాంటి అసెట్స్ ఎన్ని ఉండాలి, 50% కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆడు ఏం చేస్తున్నట్టు, బ్యాంకింగ్ బిజినెస్ లో చేస్తున్నట్టేనా కదా, పేరుకి బ్యాంక్ కాదు కానీ చేస్తున్నవన్నీ ఏ యాషలు, బ్యాంక్ యాషాలైనా కదా చెప్పండి. సో అలాంటి వాళ్ళన్నిటికీ మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా ఆర్బీఐ లో రిజిస్ట్రేషన్ తీసుకొని నెట్ ఓన్ ఫండ్స్ కొంచెం మెయింటైన్ చేయాలి. నెట్ ఓన్ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని మనం ఏం చేయాలి, వాడు తీసుకోవాల్సిన రిజిస్ట్రేషన్ గానీ కరెక్ట్ గా తీసుకుంటున్నాడా లేదా, లేకపోతే వాడు మెయింటైన్ చేసిన ఫండ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాడా లేదా, తర్వాత ఎవరికైనా ఎగ్జామ్షన్ ఇస్తే ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చాము అవన్నీ కూడా చెప్పు. ఓకేనా కదా చెప్పండి. అలాగే నెట్ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, రిజిస్ట్రేషన్ తీసుకున్నారా లేదా, 50% ఆఫ్ గ్రాస్ ఇన్కమ్, 50% ఆఫ్ టోటల్ అసెట్స్ దాటాయా లేదా, ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకేనా కదా. ఎవడైనా సర్టిఫికేట్ తీసుకోకుండా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళందరి గురించి స్పెసిఫిక్ గా చెప్పాలి. సర్టిఫికేట్ తీసుకోవాలి కదా కంపల్సరీగా, సో తీసుకోకుండా చెప్పాలి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అలాగే కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, 2 రకాల కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు కూడా క్లియర్ గా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇవి కూడా ఎన్బిఎఫ్సి లో భాగాలే. ఓకే, ఎన్బిఎఫ్సి లో రకరకాల కంపెనీస్ ఉంటాయి. సో వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ తీసుకున్నారా లేదా, వీళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేకుండా ఏమైనా బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళ గురించి కూడా స్పెసిఫిక్ గా చెప్పాలి. తర్వాత కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అంటే వాళ్ళు మెయిన్ చేసేదే ఏంటి, ఇన్వెస్ట్మెంట్. అవునా కదా. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లో వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ లో 90% కన్నా ఎక్కువ అసెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. అప్పుడే దాని పేరేంటి, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే. ఓకేనా. సో కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఇట్ ఈస్ దట్ టైప్ ఆఫ్ కంపెనీ హూస్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ ఆర్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90% ఆఫ్ ద టోటల్ అసెట్స్. ఆల్సో ఈక్విటీ షేర్స్ లో ఎంత పెట్టాలంట, 60% కన్నా ఎక్కువ. 2 కండిషన్స్ ఉంటాయి, జాగ్రత్త చూడండి. టోటల్ అసెట్స్ లో 90% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టండి. అది ఏమైనా అవ్వచ్చు, ఈక్విటీ, ప్రిఫరెన్స్, డిబెంచర్స్ ఏమైనా పెట్టండి, అందులో డబ్బులు పెట్టండి. అందులో 60%, అదే టోటల్ అసెట్స్ లో 60% కన్నా ఎక్కువ ఎక్కడ పెట్టాలి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో పెట్టాలి. మీరు వెళ్ళి ఇంకో కంపెనీ ఈక్విటీ షేర్ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే కదా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అవుతారు. అవునా కదా చెప్పండి. తర్వాత చూడండి, ఇఫ్ సిఐసి ఇస్ ఎగ్జామ్టెడ్, సిఐసి వెదర్ ఇట్ కంటిన్యూస్ టు ఫుల్ఫిల్ సచ్ క్రైటీరియా. కొంతమంది కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఎగ్జామ్షన్ ఉంది. ఓకేనా. వాళ్ళు వాళ్ళకి కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చారు వాళ్ళు. సో ఎగ్జామ్షన్ ఇస్తే వాళ్ళ ఎగ్జామ్షన్ ఫుల్ఫిల్ చేయాలంటే ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా పాటిస్తున్నారా లేదు, ఓకేనా కదా, అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా ఆర్బీఐ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ తీసుకున్నారా లేదా, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేకుండా ఏమైనా బిజినెస్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తే వాటి గురించి కూడా క్లియర్ గా చెప్పాలి. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా.
నెక్స్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి ఇంకా చూడండి. క్యాష్ లాసెస్. క్యాష్ లాస్ కంపెనీకి ఏమైనా క్యాష్ లాస్ జరిగిందా? ఓకేనా? క్యాష్ లాస్ అంటే ఏంటి? అంటే నెట్ క్యాష్ నెగెటివ్ వచ్చింది సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? నెట్ క్యాష్ నెగెటివ్ అంటే లాస్ట్ టైం క్యాష్ బ్యాలెన్స్ కన్నా ఈసారి క్యాష్ బ్యాలెన్స్ ఏమైంది? తగ్గిపోయింది. దాన్ని ఏమంటే క్యాష్ లాస్ అంటారు. ఓకేనా? సో అలాంటి క్యాష్ లాస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ గా మీరు మెన్షన్ చేయాలి. క్యాష్ లాస్ అంటే ఏంటో చెప్పండి చూడండి. నెట్ లాస్ ప్లస్ డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ అంతే కదా. అంటే ఇది క్యాష్ లాస్ మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రకారం ఈజీ కదా. క్యాష్ లాస్ అంటే ఎలా లెక్కెట్టాలి? నెట్ లాస్ ఎంత వచ్చింది? లాస్ లో డిప్రిసియేషన్ వల్ల కూడా లాస్ వచ్చి ఉంటుంది కదా. అవునా కదా? డిప్రిసియేషన్ అమార్టైజేషన్ యాడ్ బ్యాక్ చేసేయండి. ఎందుకంటే నాన్ క్యాష్ ఐటమ్ కదా. అవునా కదా చెప్పండి. నెట్ లాస్ 50 లక్షలు వచ్చిందిరా. డిప్రిసియేషన్ 10 లక్షలు ఉంది. యాడ్ బ్యాక్ చేసేయండి. ఆ డిప్రిసియేషన్ లేకపోయింటే ఏమవుతుంది చెప్పండి? -50 lakhs ప్లస్ 10 lakhs ఏమవుతుందో చెప్పండి? 40 lakhs లాస్ అవుద్దా లేదా? ఈ 40 lakhs ఏమంటాం? క్యాష్ లాస్. ఓకేనా కాదా చెప్పండి? సింపుల్ క్యాష్ లాస్ ఇది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రకారం అంతా ఆలోచించి చెప్పారు. నెట్ గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? నెట్ గా లాస్ ఎంత వచ్చింది? దానికి డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేసేయాలి. చేసిన తర్వాత మిగతాదంతా నెట్ క్యాష్ లాస్. ఓకేనా కాదా చెప్పండి? 18th పాయింట్ ఏంటో చూడండి. కన్సిడరేషన్స్ ఆఫ్ ఇష్యూ. ఇది కూడా కొత్త పాయింట్. ఈ రెండు కొత్త పాయింట్స్. మొత్తం 4 కొత్త పాయింట్స్ ఉన్నాయి. 4 కొత్త పాయింట్స్ లో ఇదిగో ఇందాక చెప్పిన ఏదది ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఒక కొత్త పాయింట్. ఆ పైన ఎక్కడ మనం చెప్పాం కదా. ఇంకోటి ఏది ఇక్కడ 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 జ్యూస్ కన్నా ముందు స్ట్రాటజీ జ్యూస్ ముందే ఉంది. ఇది కాదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాం కదా మనం ఇందాక ఒక కొత్త పాయింట్ వచ్చింది. కాస్ట్ రికార్డ్స్ పాత్ పాయింట్. అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్. అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్ ఒకటి కొత్త పాయింట్. ఓకేనా? అన్‌రికార్డెడ్ ఇన్‌కమ్ ఒకటి, తర్వాత ఇప్పుడు ఇందాకల మాట్లాడిన ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఒకటి, తర్వాత ఇప్పుడు 2 మాట్లాడుతున్నాం కదా. క్యాష్ లాసెస్ ఒకటి, తర్వాత కన్సిడరేషన్ ఆఫ్ ఇష్యూస్ రైజ్డ్ బై అవుట్ గోయింగ్ ఆడిట్. ఇక్కడ ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఒక ఆడిటర్ కొత్తగా అపాయింట్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ కూడా ఎవడో ఆడిటర్ ఉంటాడా? వాడు వెళ్ళిపోతే ఏమైనా చెప్పాడు అనుకోండి. అవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కొత్త ఆడిటర్? వాడు వెళ్ళిపోతూ అక్కడ ఏదో ఉంది అని చెప్తాడు కదా. అవునా కాదా? అక్కడ ఏదైనా వాడి తప్పులు ఉన్నాయని ఏమైనా చెప్పినా లేకపోతే అలాంటివి ఏమైనా చెప్పాడు అనుకోండి. మీరు ఏం చేయాలి? అసలు రిటైరింగ్ ఆడిటర్ ఎందుకు రిటైర్ అయిపోయాడు? వాడు ఏదో రీజన్స్ చెప్తున్నాడు. ఆ రీజన్స్ అన్ని మీరు క్లియర్ గా చూసుకోవాలి. ఓకేనా కదా? వెదర్ దేర్ హాస్ బిన్ ఎనీ రిజిగ్నేషన్. ఆ ఇయర్ మధ్యలో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనుకో. దాని అర్థం అక్కడ ఏదో తేడాగా ఉన్నట్టేనా కాదో చెప్పండి. వెదర్ ద ఆడిటర్ హస్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ ద ఇష్యూస్ ఆర్ అబ్జెక్షన్స్ రేజ్డ్ బై ద అవుట్ గోయింగ్ ఆడిటర్స్. మరి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అంటేనే మామూలుగా రిటైర్ అయ్యి వెళ్ళిపోతే పర్లేదు. 5 years కూలింగ్ పీరియడ్ అయిపోయింది. టర్మ్ అయిపోయింది. 5 years టర్మ్ 5 years అయిపోయింది. అప్పుడు అది తీసేయడం వేరు. ఆడ ఇయర్ మధ్యలో రిజైన్ చేసి వెళ్ళిపోయాడంటే అప్పుడు ఏదో తేడాగా ఉన్నట్టేనే కదా. అప్పుడు ఏదైనా అబ్జెక్షన్స్ రేస్ చేస్తే మనం క్లియర్ గా అబ్జెక్షన్స్ అన్ని చదువుకొని అవి క్లియర్ గా ఏంటి అవన్నీ చదువుకోవాలి. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ 19th క్లాస్ ఏంటో చూడండి. 19th క్లాస్ ఏంటో చూడండి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ అన్సర్టెనిటీ యాజ్ టు కంపెనీస్ ఎబిలిటీ టు ఫుల్ఫిల్ ఇట్స్ లయబిలిటీస్. జాగ్రత్త చూడండి. వెదర్ ద కంపెనీ విల్ బి కంటిన్యూ యాజ్ అ గోయింగ్ కన్సర్న్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ రేషియోస్. కంపెనీ గోయింగ్ కన్సర్న్ గా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉందా లేదా మీరు క్లియర్ గా చెక్ చేసి చెప్పాలండి. ఎందుకంటే కంపెనీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కంపెనీ అసలు దడేలు ఎత్తే సిచ్యువేషన్ లో ఉందనుకోండి, మీరు క్లియర్ గా వాటి గురించి చెప్పాలా లేదా? చెప్పాలి. సో కంపెనీ గోయింగ్ కన్సర్న్ ఎలా తెలుస్తుంది సార్ కంపెనీ గోయింగ్ కన్సర్న్ పరిస్థితిలో ఉందా లేదంటే కరెంట్ రేషియో లెక్కటండి, క్విక్ రేషియో లెక్కటండి. ఇలాంటి రేషియోస్ అన్ని. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, క్విక్ రేషియో అంటే క్విక్ అసెట్స్, అదే కొన్ని లిక్విడ్ అసెట్స్ బై లిక్విడ్ లయబిలిటీస్. ఓకేనా? క్విక్ రేషియోలో కొన్ని అసెట్స్ తీసేస్తాం, ఇన్వెంటరీస్ అలాంటివన్నీ తీసేస్తాం. సో క్విక్ రేషియోస్ లెక్కటండి, డేటాస్ కలెక్షన్ రేషియో లెక్కటండి. ఇలాంటివన్నీ చూస్తే మన పరిస్థితి అర్థమవుతుందో లేదో చెప్పండి. మన పరిస్థితి అర్థమైనప్పుడు లయబిలిటీస్ చెక్ చేయండి. తర్వాత మేనేజ్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ చెక్ చేసి మనం ఏం చేయాలి? ఫస్ట్ ముందు మనం చెక్ చేసి కరెంట్ లిక్విడిటీ పొజిషన్ బాగుందా, దివాలా తీసే సిచ్యువేషన్ ఉందా చెక్ చేస్తాం. చెక్ చేశాక మరి బోర్డ్ రెజల్యూషన్ ఏంటి, మేనేజ్మెంట్ ప్లాన్ ఏంటి, ఈ గోయింగ్ కన్సర్న్ బేసిస్ పాటించేలాగా లేదు మనకి. అంటే మన కంపెనీ ఎప్పుడో రేపో మాపో దివాలా తీసే సిచ్యువేషన్ లో ఉంది. మళ్ళీ అలాంటప్పుడు మీరు ఇలాంటి కంపెనీస్ కి మళ్ళీ రివైవ్ చేయడానికి మీ దగ్గర ఏదో ప్లాన్ ఉండాలా లేదా చెప్పండి. బట్ మీ ప్లాన్ ఏంటి, మీ రెజల్యూషన్స్ ఏంటో చెక్ చేయాలి. ఓకేనా కాదా? అలాగే అండర్ క్యారెట్ 20 ఎనీ మెటీరియల్ అన్సర్టెనిటీ ఉన్నా కూడా మీరు క్లియర్ గా మెన్షన్ చేయాలి. మెటీరియల్ అన్సర్టెనిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, కంపెనీ మెయిన్ బిల్డింగే తగలడిపోయింది. చాలా పెద్ద అన్సర్టెనిటీ అది. చిన్న చిన్న లాస్ అది కాదు, చాలా పెద్ద లాస్. సో ఇలాంటి లాస్ వల్ల కంపెనీ ఫ్యూచర్ లో దెబ్బ అయిపోయే స్టేజ్ ఉందా లేదా? గోయింగ్ కన్సర్న్ అయిపోయే స్టేజ్ ఉంది. అవునా కదా? మరి ఇలాంటివన్నీ కరెక్ట్ గా చెక్ చేయాలి. ఓకేనా కదా చెప్పండి. క్యాపబిలిటీ ఆఫ్ లయబిలిటీ రీపేమెంట్స్. మరి మనం అప్పులన్నీ తీర్చేలాగానే ఉన్నామా, రేపు మాపో దివాలా తీసేలాగా ఉన్నామా? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? 21 ఉన్నాయి క్లాజెస్. 20 కదా. 21 క్లాజెస్ లేదు. సో చూద్దాం. ఫస్ట్ 20th క్లాస్ చూడండి. అన్స్పెండ్ సిఎస్ఆర్ అమౌంట్. సిఎస్ఆర్ అంటే ఏంటి చెప్పండి. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు.
వాళ్ళ టర్న్ ఓవర్ బట్టి, వాళ్ళ ప్రాఫిట్స్ బట్టి వాళ్ళు కొంతమంది పాటించాల్సిన వాళ్ళు ఉంటారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? వాళ్ళు సొసైటీ కోసం ఏదైనా మంచి చేయాలి. అంటే ఏంటి? సొసైటీ కోసం పంపులు, పంపులు, బోరింగ్ వెల్ ఇలాంటివి వేయడం, లేకపోతే వాళ్ళకి చదువు ఫ్రీగా పెట్టడం, లేకపోతే ఎడ్యుకేషన్ అదే మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీగా ఇవ్వడం ఇలాంటివన్నీ చేయాలి. సో, ఇలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాల్సిన వాళ్ళందరూ ఎంత అమౌంట్ అయితే వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు పెట్టారో, ఆ అమౌంట్ ఖర్చు పెట్టి వాళ్ళ కోసం పని చేయాలి. ఇలాంటి పని చేయాల్సిన వాళ్ళందరూ పని చేయకుండా అదే కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టలేకపోయారు అనుకోండి. ఖర్చు పెట్టలేని అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఒక సెపరేట్ ఫండ్‌లో వేయాలన్నమాట. ఎందుకంటే ఆ ఫండ్‌లో ఏస్తే దాని మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఖర్చు పెడతాం అని అర్థం. ఓకేనా? సో, అట్‌లీస్ట్ అలా చేయాలి. ఓకేనా? సో, మీరు చేసారా లేదా వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ఆఫ్ ద ఎక్స్‌పైరీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ మీరు చేసారా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన 6 మంత్స్ లోపల మీరేం చేయాలి? ఇవన్నీ తీసుకెళ్ళి సెపరేట్‌గా ఒక ఫండ్‌లో వెయ్యాలి. ఇలా వేసారా లేదా చెక్ చేసుకొని మనమే చెప్పాలి. ఓకేనా? తర్వాత వేసారో లేదో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఎవరెవరు ఖచ్చితంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలి అంటే, టర్న్ ఓవర్ 1000 క్రోర్స్ దాటిన వాళ్ళు, లేదా నెట్ వర్త్ అంటే ఏంటి? క్యాపిటల్. క్యాపిటల్ 500 కోట్లు దాటిన వాళ్ళు, లేదా నెట్ ప్రాఫిట్ ఎంత? 5 క్రోర్స్. 5 క్రోర్స్ దాటిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఏం చేయాలి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలి. మీకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లిమిట్స్ ఎఫ్ఆర్‌లో చదువుకుంటారు. ఇక్కడ మళ్ళీ చదువుతారు. టర్న్ ఓవర్ 1000 కోట్లు దాటినా, క్యాపిటల్ 500 కోట్లు దాటినా, నెట్ ప్రాఫిట్ 5 కోట్లు దాటినా, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించాలి. ఓకేనా? కాదా? పాటించాల్సిన అవసరం ఉందని చెప్పాను. సార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఎంత ఖర్చు పెట్టాలి? ఏదైనా అమౌంట్ ఉందా? ఉంది. నెట్ ప్రాఫిట్స్ లో 2% వచ్చింది. మీ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో లెక్కెట్టుకోండి. ₹1,00,00,000 వచ్చిందనుకోండి మీ నెట్ ప్రాఫిట్. 2% ఎంత? 2,00,000. కనీసం కలిసి ₹2 దానం చేయండి. ఓకేనా కాదా? సో 2% మీరు తీసుకెళ్ళి ఏం చేయాలి? దానం చేయాలి. దానం దానం ఇన్ ద సెన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలి. ఓకేనా కాదా చెప్పండి? కంపెనీ 2% పాటించింది అనుకోండి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? మళ్ళీ కేరళ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. తర్వాత ఇప్పుడు లేకపోతే తీసుకెళ్ళి మీరు క్లియర్ గా ఒక ఫండ్ లో వేశారనుకోండి. క్లియర్ గా ఒక ఫండ్ లో వేసినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. అవునా కదా? ఎందుకంటే మీరు వెళ్ళి ఏదో ఫండ్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీఎం కేర్ ఫండ్ లో, లేకపోతే క్లీన్ గంగా ఫండ్ లో, పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ లో ఇలాంటి ఫండ్ లో వేశారనుకోండి. ఇప్పుడు ఇంకే హ్యాపీగా మీరు తీసుకెళ్ళి ఏదో మేము చెప్పిన రిపోర్ట్స్ లోనే వేసినట్టు. అవునా కదా? సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఏం చేశారు? డైరెక్ట్ గా ఖర్చు పెట్టకపోయినా ఇలా ఇండైరెక్ట్ గా మీరు హెల్ప్ చేస్తున్నారు. అవునా కదా చెప్పండి? సో ఇలాంటివి చేసినా పర్లేదు. అలాంటివి చేసినా పర్వాలేదు. మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్‌గా రీజన్ చెప్పేయండి. ఎందుకు అలాంటివి చేయాల్సొచ్చింది? మీరు డైరెక్ట్‌గా ఎందుకు ఖర్చు పెట్టలేదో చెప్పండి. జాగ్రత్తగా చూడండి. మీకు అన్‌స్పెంట్ అమౌంట్ ఏదైనా ఉందనుకోండి. మీకు చెప్పాను కదా! పూర్తిగా ఖర్చు పెట్టలేకపోయారు. 2% అంటే 2,00,000 ఖర్చు పెడదాం అనుకున్నారు. కానీ 50,000 ఖర్చయింది. ఇంకొంచెం అమౌంట్ ఖర్చవుతది. ఫ్యూచర్‌లో అవుతది పక్కాగా. ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చెప్పాను? ఒక బ్యాంక్ అకౌంట్‌లో ఎయండి సెపరేట్‌గా. ఓకేనా? అన్‌స్పెంట్ సిఎస్ఆర్ అకౌంట్ అని ఎయండి నాకు. ఈ అమౌంట్‌లో డబ్బులు ఎప్పటి లోపల ఎయాలంట? వితిన్ 30 డేస్ లోపల ఆ డబ్బులన్నీ ఎసేయాలి. వితిన్ 30 డేస్ లోపల మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేయాలి? అన్‌స్పెంట్ సీఎస్ఆర్ అకౌంట్‌లో ఎయ్యాలి బ్యాంక్‌లో. షెడ్యూల్ బ్యాంక్‌లో. ఏసి ఈ అమౌంట్‌ని వితిన్ 3 ఇయర్స్ లోపల వాడేయాలి. వితిన్ 3 ఇయర్స్ లోపల మీరు ఏం చేయాలి? ఈ డబ్బుల్ని వాడేయాలి. అంటే మీరు ఆ అకౌంట్‌లో ఎప్పుడేసారో అక్కడి నుంచి 3 ఇయర్స్ టైమ్ ఉంది మీకు. వాడేయాలి. వాడకపోతే ఆ అమౌంట్స్ మీరు వాడకపోయినట్టే. ఇప్పుడు మీ మీద ఏ యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? సో, ఒకసారి నాకు చెప్పండి. ఏమేమి చెప్తున్నాను నేను? క్యారోల్ అసలు ఎవరెవరు పాటించాలి చెప్పండి సీఎస్ఆర్? టర్నోవర్ ఎంత దాటాలి? 1000 క్రోర్స్ కన్నా ఎక్కువున్నా. నెట్ వర్త్ అయితే 500 క్రోర్స్ కన్నా ఎక్కువున్నా. నెట్ ప్రాఫిట్ అయితే 5 క్రోర్స్ కన్నా ఎక్కువున్నా. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించాలి. అంటే ఎంత డబ్బులు మీరు స్పెండ్ చేయాలి? 2% ఆఫ్ నెట్ ప్రాఫిట్ స్పెండ్ చేయాలి. స్పెండ్ చేశారనుకోండి క్యారో అవసరమా? స్పెండ్ చేయలేదు కానీ క్లీన్ గంగా ఫండ్ లోనో ఇలాంటి ఫండ్స్ లో వేశారనుకోండి. పీఎం రిలీఫ్ ఫండ్ లో ఎలా ఫండ్ లో వేశారనుకోండి. అప్పుడు కూడా రీజన్ చెప్పేస్తే చాలు. తర్వాత స్పెండ్ చేయలేకపోయారు. కానీ ఇలాంటి ఫండ్స్ లోనే ఇయ్యట్లేదు. కానీ ఎప్పటికైనా స్పెండ్ చేస్తారు. మీకు ఆ నమ్మకం ఉంది. మీరు తీసుకెళ్ళి సెపరేట్ గా ఒక బ్యాంక్ అకౌంట్ లో ఎన్ని రోజుల లోపల పెట్టాలి? ఇయర్ ఎండ్ అయిన 30 డేస్ లోపల పెట్టాలి. వితిన్ 30 డేస్ లోపల పెట్టాలి. తర్వాత 30 డేస్ లోపల పెట్టాక మీరు ఈ డబ్బులు ఎన్ని రోజుల లోపల వాడేయాలి? వితిన్ 3 ఇయర్స్ లోపల వాడి. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? నెక్స్ట్ ఏంటి చూడండి ఆన్ గోయింగ్ తర్వాత స్టెప్స్. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటో చూడండి. లాస్ట్ ఫైనల్ అయిపోయిన చాప్టర్. ఇదేంటో చూడండి 21 క్లాస్. క్వాలిఫికేషన్స్ ఆర్ అడ్వర్స్ రిమార్క్స్ ఇన్ క్యారో రిపోర్ట్. అంటే ఇది యాక్చువల్ గా మొత్తం క్యారోలో తేడాగా ఉన్నాయనుకోండి అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. 21 అని పెట్టాడు దాని క్లాజ్. అంటే మొత్తం 20 క్లాజెస్ చెక్ చేశారు కదా! దాని మొత్తం క్యారో రిపోర్ట్ అంతా చెక్ చేశాక సారీ ఆఫ్ గ్రూప్ కంపెనీస్ విషయంలో. గ్రూప్ కంపెనీస్ విషయంలో ఇది ఒక్కటి వస్తుంది ఎక్స్ట్రా క్లాస్. ఓకేనా? గ్రూప్ కంపెనీస్ అంటే ఏంటి? ఒక రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో చాలా కంపెనీస్ ఉంటాయి. అవునా కదా? సో అలాంటి గ్రూప్ కంపెనీస్ విషయంలో మీరు పాటించాల్సింది జాగ్రత్త చూడండి. If any qualified or adverse remarks are given by the auditors of subsidiary company, then auditor of parent company is required to mention the details of subsidiary company, para number, remarks. చాలా ఈజీగా పేరెంట్ కంపెనీ ఉంది, గ్రూప్ సబ్సిడరీ కంపెనీ ఉంది. మీకు ఏం చెప్పాను? సబ్సిడరీ కంపెనీకి వేరేగా చూసుకోవాలి, దీని కంపెనీకి వేరేగా చూసుకోవాలి.
వీళ్ళ సబ్సిడరీ కంపెనీ క్యారోలో ఏదో తేడాగా ఉందని చెప్పారు ఆడిటర్స్. మీరు ఏం చేయాలంట, ఈ పేరెంట్ కంపెనీ గ్రూప్ రిపోర్ట్స్ తయారు చేస్తారు కదా, ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంట ఈ పలానా సబ్సిడరీ కంపెనీ విషయంలో క్యారోలో ఏదో తేడా ఉందని ఆడిటర్ చెప్పాడు. సో ఆ సబ్సిడరీ కంపెనీ పేరేంటి, ఏ క్యారో పారా నెంబర్, మొత్తం 20 పారాలు ఉన్నాయి కదా, 20కి 20 యాజ్ ఇట్ ఈస్ గా లైన్ గా గుర్తుపెట్టుకోవాలి. 20 అది పారాగ్రాఫ్ నెంబర్ ఎంత, అసలు ఆడిటర్స్ ఏం చెప్పారు క్లియర్ గా చెప్పాలి. ఓకేనా కదా. సో దిస్ క్లాజ్ ఈస్ అప్లికబుల్ టు పేరెంట్ క్యారో ఓన్లీ. సబ్సిడరీస్ కి అప్లై అవుతాయి ఈ క్లాజ్. గ్రూప్ కంపెనీస్ ఎవరు తయారు చేస్తారు, గ్రూప్ కంపెనీ రిపోర్ట్స్ పేరెంట్ కంపెనీ తయారు చేస్తుంది, వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన అవసరం, మిగతా వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఓకేనా కాదా చెప్పండి. అందులో ఏం చెప్పాలి సార్, చెప్పాలంటారు, ఏం చెప్పాలి సార్ అంటే, వెదర్ ఇన్ ద ఆడిటర్స్ వేర్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ ద ఆన్సర్ టు ఎనీ ఆఫ్ ద క్వశ్చన్స్ రిఫర్ టు ఇన్ పారా 3 ఈజ్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ ద ఆడిటర్స్ రిపోర్ట్ షల్ ఆల్సో ఇండికేట్ ద బేసిస్ ఫర్ సచ్ అన్ఫేవరబుల్ ఆర్ క్వాలిఫైడ్ ఆన్సర్. అంటే మీరు ఆ ఏదైనా మీరు ఏం చెప్పారు, సబ్సిడరీ కంపెనీ విషయంలో ఏదో తేడాగా ఉందని చెప్పారు కదా, దాని రీజన్ ఏంటి క్లియర్ గా, ఆ తేడా జరగడానికి తేడా ఇచ్చిన దానికి రీజన్ ఏంటి క్లియర్ గా మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా కదా చెప్పండి. వేర్ ద ఆడిటర్ ఇస్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఎనీ ఒపీనియన్, అప్పుడు ఏం చేయాలి చెప్పండి, అసలు ఎందుకు ఒపీనియన్ ఇవ్వలేకపోయాడు అది కూడా చెప్పాలి. ఒపీనియన్ ఇచ్చి తేడాగా ఉందని చెప్తే తేడాగా ఎందుకు ఇచ్చావో చెప్పాలి. అసలు ఒపీనియన్ ఇవ్వలేని స్టేజ్ లో ఉంటే ఎందుకు ఇవ్వలేని స్టేజ్ లో ఉన్నావు అదేంటి చెప్పాలి. అర్థమైందా లేదా. ఇవన్నీ కూడా 20th క్లాజ్ మీరు పాలి. ఇది ఓన్లీ ఎవరి క్లాజ్, ఈ క్లాజ్ ఎవరికి అప్లై అవుతుంది, ఓన్లీ పేరెంట్ కంపెనీస్ కా సబ్సిడరీ కంపెనీస్ కా, పేరెంట్ కంపెనీస్ కి ఎప్పుడు అప్లై అవుతుందని చెప్పాను, సబ్సిడరీ కంపెనీస్ క్యారో విషయంలో ఏదైనా తేడా జరిగింది అనుకోండి, పేరెంట్ కంపెనీ క్యారోలో పేరెంట్ కంపెనీ ఏమని మెన్షన్ చేయాలి, ఇలా సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది, దాని క్యారో ఒకటి ఉంది, దాని క్యారోలో తేడా జరిగింది అని మన క్యారోలో 21st క్లాజ్ లో పెట్టుకుంటాం, 21st పారాగ్రాఫ్ లో. ఓకేనా కాదా, అర్థమైందా లేదా. ఇక్కడతో క్యారో ఎండ్ అయింది. మనం దీనికి ఏదైనా షార్ట్ కట్ లాగా రాస్తున్నాం, రేపు చెప్తాను, రేపు ప్రొఫెషనల్ ఎథిక్స్ స్టార్ట్ చేసే ముందు. అదే మొత్తం 20 క్లాసులు లైన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా కాదా. ఇక్కడతో క్యారో పోయాలి.